హరే కృష్ణ డివోటీస్, హరే కృష్ణ అండి అందరికి. చదవను. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్యతి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. 2.72 శ్లోక. ఏషా బ్రాహ్మీ స్థితిః పార్థ నైనాం ప్రాప్య విమోహ్యతి స్థిత్వా స్యామంతకాలేపి బ్రహ్మనిర్వాణముచ్యతి. ఏషా బ్రాహ్మీ స్థితిః పార్థ నైనాం ప్రాప్య విమోహ్యతి స్థిత్వాప్యమంతకాలేపి బ్రహ్మనిర్వాణముచ్యతి. ఇదియే ఆధ్యాత్మికమును దివ్యమును అయిన జీవన విధానము. దీనిని పొందిన పిమ్మట మనుజుడు మోహమునందడు. మరణ సమయమునందును ఆ విధంగా స్థితుడైనట్టి వాడు భగవద్ రాజ్యమున ప్రవేశించును. ఇక్కడ చెప్తున్నారు, ఏమంటున్నారు? ఇదియే ఆధ్యాత్మికము దివ్యము అయిన జీవన విధానము అని చెప్తున్నారు. అంటే ఇది అంటే ఇంతకు ముందు శ్లోకాల్లో వివరించారు. అటువంటి జీవన విధానాన్ని ఎవరైతే కొనసాగిస్తారో అదే ఆధ్యాత్మికము దివ్యమైన జీవన విధానము. ఎవరైతే ఆ జీవన విధానాన్ని కొనసాగిస్తారో అటువంటి మనుజుడు మోహాన్ని పొందడు. ఇంకేం చెప్తున్నారు? మోహాన్ని పొందడు. మరణ సమయంలో ఆ విధంగా స్థితుడైనట్టి వాడు భగవద్ రాజ్యమున ప్రవేశించును. భగవద్ రాజ్యంన ప్రవేశించును అని చెప్తున్నారు. ఎప్పుడు? ఆ ఆధ్యాత్మికమైన జీవన విధానాన్ని కొనసాగించినప్పుడు. అయితే ఆ జీవన విధానం ఏమిటి అది మనము అర్థం చేసుకోవాలి. మనకి భగవద్గీత 2.54 నుంచి 72 వరకు స్థిత ప్రజ్ఞుడి యొక్క లక్షణాలను వివరించారు. ఒక స్థిత ప్రజ్ఞుడు ఏ విధంగా ఉంటాడు, ఏ విధంగా తన జీవనాన్ని కొనసాగిస్తాడు, చివరికి ఆయన ఏం పొందుతాడు అనే విషయాన్ని మనకు వివరిస్తున్నారు. అయితే 72 శ్లోకంలో ఈ విధంగా స్థితప్రజ్ఞుడుగా ఉన్నటువంటి యోగి చివరికి పొందేటువంటి స్థానం ఏమిటి అనేది మనకి 72 శ్లోకంలో వివరించారు. అయితే చివరికి పొందే స్థానం ఏమిటో మనం తెలుసుకున్నాం. కానీ అసలు ఏ విధంగా జీవితాన్ని ఆచరిస్తే ఆ విధమైన స్థితిని పొందుతాడు అది తెలుసుకోవాలి అంటే మనము 54వ శ్లోకం నుంచి ఒకసారి 72వ శ్లోకం వరకు ఏం చెప్పారు అనేది సింపుల్ గా టూకీగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే అది తెలుసుకోకపోతే ఎవరికి భగవద్ రాజ్యంకి ప్రవేశించే అర్హత వస్తుంది అనేది మనకి అర్థం చేసుకోవడం కష్టం. ఇక్కడ మనకి అర్జునుడు ప్రశ్నించాడు. శ్రీకృష్ణ భగవానుడు 2వ అధ్యాయంలో మొత్తంలో ఆయన వివరించిన దానికి ఇక్కడ ప్రశ్న వేశాడనమాట. ఏమంటున్నారంటే 53వ శ్లోకంలో వేదాలలో చెప్పినటువంటి మధుర వాక్కులు అంటే పుష్పిత వాక్యాలు అంటే ఏమిటి? వేదాలలో కొన్ని మనకు నచ్చేటటువంటి వాక్యాలు కూడా ఉంటాయి. ఏమిటి? నువ్వు ఈ పూజ చెయ్యి, ఈ ఆరాధన చెయ్యి, దీనివల్ల నీకు స్వర్గం వస్తుంది, దీనివల్ల నువ్వు ఈ పుణ్యం చేయడం వల్ల నీకు ఈ సుఖం లభిస్తుంది అని వివరిస్తూ ఉంటారు. అయితే వాటి వల్ల మోహాన్ని పొందే అవకాశం ఉంటుందన్నమాట. ఎవరైతే ఆత్మానుభూతిలో సమాధి స్థితికి వెళ్తారో అప్పుడు సమాధి స్థితిలో స్థిరుడవుతారో అప్పుడు నువ్వు దివ్య చైతన్యాన్ని పొందుతావు అని 53వ శ్లోకంలో కృష్ణుడు చెప్పాడు. అంటే ఎవరు స్థిరమైన స్థితిలో సమాధి స్థితిలో ఉంటాడో ఆధ్యాత్మికంగా అటువంటి స్థాయి ఎవరికి వస్తుంది అని అర్జునుడికి సందేహం కలిగింది. అందుకని 54వ శ్లోకంలో ప్రశ్నిస్తున్నారనమాట. ఏమిటి?
స్థితప్రజ్ఞస్య కా భాష సమాధిస్థ్యస్య కేశవ స్థితదీ కిం ప్రభాషేత కిమాసేత వ్రజేత కిం. ఇక్కడ అర్జునుడు ప్రశ్నిస్తున్నాడు, ఏమిటి? ఓ కృష్ణ, ఆధ్యాత్మికంగా సమాధి మగ్నుడు అవ్వాలి అని చెప్పావు కదా, స్థిరంగా ఉండాలన్నావు. ఆ సమాధి మగ్నులు అయ్యే స్థాయి ఎవరికి వస్తుంది? వాళ్లకు ఉండే లక్షణాలు ఏమిటి అని ఇక్కడ అడుగుతున్నారనమాట. సమాధి మగ్నమైన చైతన్యము కలవాణి లక్షణములు ఏవి? మొదటిది, అతడు ఏ విధంగా భాషిస్తాడు అంటే ఏ విధంగా మాట్లాడతాడు, ఆయన యూజ్ చేసే అంటే ఏ విధమైన భాషని ఉపయోగిస్తాడు, అతడు ఏ విధంగా కూర్చుంటాడు, ఏ విధంగా నడుస్తాడు అని చెప్తున్నాడు. అంటే కూర్చోవడం అంటే నడవడం అంటే ఏమిటి? ఎప్పుడైతే తన ఇంద్రియార్థాల నుంచి ఇంద్రియాలు అవసరం లేనప్పుడు ఇంద్రియాలని వాటి నుంచి మళ్ళించి స్థిరంగా ఉండగలడు, దానిని కూర్చోవడం అని చెప్తున్నారు. ఏ విధంగా నడవడము అంటే ఏ విధంగా తన ఆచరణ అనేది ఉంటుంది, నడవడిక ఉంటుంది అనేది మనకి ఇక్కడ ప్రశ్నించాడనమాట. దానికి సమాధానంగా శ్రీకృష్ణ భగవానుడు 55వ శ్లోకం నుంచి స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాలని వివరించారు. అందులో ఏం చెప్పారో అనేది చూద్దాం. 55వ శ్లోకంలో, ఓ పార్థ, శ్రీకృష్ణ భగవానుడు పలికెను, ఓ పార్థ, మనుజుడు ఎప్పుడు మానసిక కల్పితములైన సర్వకామములను త్యజించునో ఆ విధంగా శుద్ధిపడిన మనస్సు ఎప్పుడు ఆత్మయందు సంతృప్తి నొందునో అప్పుడు అతడు స్థితప్రజ్ఞుడని చెప్పబడును. ఇక్కడ ఇక మొత్తం ఏం వివరించట్లేదు, అసలు స్థితప్రజ్ఞుడి యొక్క డెఫినేషన్ ఏమిటి, నిర్వచనం ఏమిటి అనే చెప్తున్నారనమాట. ఏమిటంటే ఆ డెఫినేషను, మనుజుడు ఎప్పుడు మానసిక కల్పితములైన సర్వకామములను త్యజించును. అంటే మనిషికి ఎన్నో రకాల కోరికలు అనేవి ఉంటాయి. ఆ కోరికలన్నిటినీ విడిచిపెట్టడం అంటే ఏమిటి? ఎన్నో రకాల మన కోరికలు వచ్చినప్పటికీ మన మనసులోకి వాటి మీద మనసుని మళ్లించకుండా ఉంటే ఏమవుతుంది? మనస్సు శుద్ధి పడుతుంది. మనస్సు శుద్ధి పడితే ఏం జరుగుతుంది? ఆత్మయందే సంతృప్తి అనేది లభిస్తుంది. ఎవరికైతే వాళ్ళ ఆత్మయందే సంతృప్తి అనేది లభిస్తుందో బయట విషయాల మీద, వ్యక్తుల మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోతుంది. ఎందుకంటే బయట విషయాలు, బయట వ్యక్తుల్ని ఎందుకు చూస్తాం మనం? మనలో మనం సంతోషంగా ఉండలేకపోతున్నాం కాబట్టి బయట వ్యక్తుల మీద ఆధారపడుతూ ఉన్నాం. మనలో మనమే సంతోషంగా ఉంటే బయట వ్యక్తుల మీద వస్తువుల మీద, విషయాల మీద ఆధారపడవలసిన అవసరం లేదు. ఎవరైతే మనసు ఈ విధంగా బయట విషయాల మీద కాకుండా ఆత్మ మీద సంతృప్తి పొందుతారో అటువంటి వ్యక్తినే స్థితప్రజ్ఞుడు అంటారు. ఇప్పుడు స్థితప్రజ్ఞుడు అంటే ఎవరో మనకి 55వ శ్లోకంలో చెప్పారు. ఆ తర్వాత శ్లోకంలో నుంచి అసలు వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి, వాళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తారు అనేది మనకి వివరిస్తున్నారు. 56వ శ్లోకంలో, త్రివిధ తాపములందు చెలింపని మనస్సు కలవాడును, సుఖము కలిగినప్పుడు ఉప్పొంగని వాడును, రాగము భయము క్రోధము నుండి విడిబడిన వాడును అగు మనుజుడు స్థిరమైన మనస్సు గల ముని అని చెప్పబడును. వాళ్ళ లక్షణాలు ఇక్కడ ఏం చెప్తున్నారు? త్రివిధ తాపములందు చెలించని మనస్సు కలవాడు. స్థితప్రజ్ఞుడు ఎప్పుడు కూడా త్రివిధ తాపాలలో చెలించడు. త్రివిధ తాపాలు అంటే ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక. ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక. ఆధ్యాత్మిక అంటే మన వల్ల మనకు వచ్చే కష్టాలు. ఆది భౌతిక అంటే బయటి వ్యక్తుల వల్ల మనకు వచ్చే ఇబ్బందులు. బయటి వ్యక్తులు, వస్తువులు, జంతువులు ఏవైనా కానివ్వండి, వాటి వల్ల మనకు వచ్చే ఇబ్బందులు. ఆది దైవిక అంటే ప్రకృతి వైపరీత్యాల వల్ల, దేవతల వల్ల వచ్చే కష్టాలు. ఈ అన్ని త్రివిధ తాపాల యందు ఎవరైతే చెలించకుండా స్థిరంగా ఉంటారో ఇంకా వాళ్ళకి ఏమిటంట? రాగము భయము క్రోధముల నుండి విడిబడిన వాడు. మనకి ఏదైనా మన ఇష్టమైన వ్యక్తుల పట్ల కానీ, వస్తువుల పట్ల కానీ, ఇష్టమైన విషయాల పట్ల కానీ మనకి ఎంతో రాగం ఉంటుంది. రాగం అంటే ఏమిటి? ఒక విధమైన సంగత్వం. ఎప్పుడైతే ఆ రాగం అనేది ఉంటుందో దానివల్ల ఇప్పుడు మనకి దేని మీద అయితే అతి ఇష్టం ఉందో అది మనకి పొందకపోతే ఏం జరుగుతుంది? పొందనేమో, అది నాకు దూరం అవుతుందేమో అని భయం. ఏమిటి? ఉదాహరణకి ఏదైనా ఒక ఆస్తి కావచ్చు, స్థలం కావచ్చు, ఇంకేదైనా ఒక వ్యక్తి కావచ్చు. మనకి ఎప్పుడు ఏముంటుంది అంటే అది నాకు దూరం అవుతుందేమో అని భయం. ఎక్కువగా చూడండి,
భౌతికంగా ఉన్నటువంటి వ్యక్తులు ఆ కుటుంబాలలో పంచి ఇచ్చేటువంటి ఆస్తి పట్ల ఎక్కువ మోహం కలిగి ఉంటారు. ఎక్కువ రాగం ఉంది. రాగం ఉన్నప్పుడు ఏముంటుంది? ఒక భయం ఉంటుందన్నమాట. ఒకే అన్నదమ్ములు గాని, అక్క చెల్లెలు గాని, బయటి వాళ్ళు గాని వచ్చి ఎక్కడ మా ఆస్తిని తీసుకొని వెళ్ళిపోతారో. వాళ్ళకి ఆశ ఎంత అత్యాశ ఉంటుందంటే, వాళ్ళకి రావాల్సింది కాకుండా వేరే వాళ్ళ తోబుట్టువులకు రావాల్సింది కూడా వీళ్ళకే కావాలని కోరిక. అలాంటి వాళ్ళు ఉన్నారు, ఇలాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి రావాల్సింది వాళ్ళకి కావాలి. కొంతమంది ఏమో వేరే వాళ్ళది కూడా మాకు కావాలి. అది ఎక్కడ దక్కదు అని భయం. దక్కితేనేమో మోహము, దక్కకపోతే క్రోధం. ఈ విధంగా వీటన్నిటి నుంచి కూడా బయటపడాలి. అప్పుడు ఆ మనుడు స్థిరమైన మనస్సు గల ముని అని చెప్పబడును. అంటే ఏమిటి? ముఖ్యంగా మనకు ఈ రాగం నుంచి, భయం నుంచి, క్రోధం నుంచి బయటపడాలి. మనకు అనిపిస్తుంది, మాకెక్కడుంది మాతాజీ భయం, మాకు భయమే లేదు, కృష్ణా కాన్షియస్లోకి వచ్చాక అంత భయం అంతా పోయింది అని చెప్తాము. కానీ భయం నుంచి బయటపడడం అతి కష్టం. అతి కష్టం భయం నుంచి బయటపడడం. భయం అనేదే మనని ఎప్పుడు కూడా నడిపిస్తూ ఉంటుంది. అన్నిటికీ మనకు భయం ఉంటుంది. పొద్దున్నే లేచిన కాడి నుంచి ప్రతి పనిలో మనకు భయం ఉంటుంది. టైంకి బాక్స్ అందివ్వగలనో లేదో, టైంకి నేను ఆఫీస్కి వెళ్ళగలనో లేదో. ఆ భయాన్నే మనకి ఉదయం లేచేటట్టుగా చేస్తుంది. అంటే మనకు క్రమశిక్షణ పాటించడం వేరు, భయపడడం వేరు. ప్రతి ఒక్క విషయంలో మనకు భయం ఉంటుంది. మన పిల్లలు బయటికి వెళ్తే ఇంటికి వచ్చే వరకు భయం. వాళ్ళు దూరంగా ఉంటే ఎలా ఉన్నారు అని భయం. ప్రతి నిమిషం మనము వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుందో అని భయం. ఈ భయమే మనని నడిపిస్తూ ఉంది. భయంతోనే కలిసి బ్రతుకుతూ ఉంటాం. ఎవరికైతే ఈ మూడిటి పట్ల కూడా మూడిటి నుంచి బయటపడతారు, రాగము, భయము, క్రోధం నుంచి. మనకి భయం వచ్చింది అంటే మన లోపల రాగము ఉన్నట్టే, ఎంతో అటాచ్మెంట్ ఉన్నట్టే. లేకపోతే భయం రాదు, క్రోధం కూడా రాదు. వీటి వల్లనే మనకి భయము, క్రోధము అనేది వస్తున్నాయి. ఎవరైతే వీటి నుంచి బయటపడతారో అప్పుడు మాత్రమే వాళ్ళు స్థిరమైన మనస్సును కలిగి ఉంటారు. ముందు త్రివిధ తాపాల నుంచి భయపడకూడదు. త్రివిధ తాపాలు ఉన్నప్పటికీ కూడా మనసు చెలించని మనస్సుతో ఉండాలి. రాగము, భయము, క్రోధం నుంచి ఎవరైతే బయటపడతారో వాళ్ళు స్థిరమైన మనస్సు గల ముని అని చెప్పబడును. స్థితప్రజ్ఞుడికి ఉండే ఒక లక్షణాన్ని చెప్పారు ఇక్కడ. ఇది ముఖ్యం అన్నమాట. ఈ లక్షణాలు ప్రతి ఒక్కళ్ళు కలిగి ఉండాలి. ఆ లక్షణాలు ఏమిటి అనేది మనకి 56వ శ్లోకంలో వివరించారు. ఆ తర్వాత ఇంకా మనకి వివరిస్తున్నారు. 57వ శ్లోకంలో ఏం చెప్తున్నారు? భౌతిక జగమునందు ప్రాప్తించిన మంచి చెడులను ప్రశంసించుట కానీ, ద్వేషించుట కానీ చేయక వాటిచే ప్రభావితుడు కాని వాడు సంపూర్ణ జ్ఞానమునందు స్థిరుడై ఉండును. ఇక్కడ చెప్పింది కూడా ఇంపార్టెంట్. ఏమంటున్నారు? భౌతిక జగమునందు ప్రాప్తించిన మంచి చెడులను ప్రశంసించుట లేకపోతే ద్వేషించుట, వాటి వల్ల ప్రభావితుడు కానివాడు సంపూర్ణ జ్ఞానాన్ని పొందినవాడు. మంచి చెడు ప్రతిరోజు మనం కూడా ఉదయం నుంచి నైట్ వరకు ఏదో ఒక మంచిని చూస్తాము, ఏదో ఒక చెడును చూస్తాము. చూసినప్పటికీ ఏ విధంగా కూడా చెల్లించకుండా ఉండాలి. అది ఎలా సాధ్యము? అది ఎవరికైనా సాధ్యమా? మనకి అనిపిస్తుంది. ఎవరైతే ఇటు ఒక చిన్న స్టోరీ చెప్తారు, మంచి చెడులు మనం ఎలా చూడాలని. ఒక రాజుగారు ఉన్నారు. ఆ రాజుగారు ఏదో ఒక పని చేస్తుంటే ఏం జరిగింది? ఆయనకి ఒక వేలు కట్ అయిపోయింది. చేతికి ఉన్నటువంటి ఒక వేలు విరిగిపోయింది అనమాట. విరిగిపోతే వాళ్ళ మంత్రి గారు వచ్చారు. నాకు చేతి వేలు కట్ అయిపోయిందని చూసి ఆయన వెంటనే ఏమన్నారంటే, మన మంచికే జరిగింది, ఏం జరిగినా మన మంచికే. అప్పుడు ఆ రాజుకి కోపం వచ్చిందనమాట. ఏం జరిగినా మన మంచికి ఎలా అవుతుంది? నా వేలు కట్ అవడం మంచిదా అని ఆ మంత్రిని జైల్లో వేస్తుంది. జైల్లో వేసినాక ఇది జరిగిన కొన్ని రోజులకి రాజుగారు వేట కోసము అడవికి వెళ్లాల్సి వస్తుంది. అయితే ఆయన అడవికి వెళ్ళినప్పుడు అక్కడ ఎంతో మంది ఆ అడవి జాతి వాళ్ళు, కొండ జాతి వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ రాజుని బంధించి, ఆ రాజు ఏం చేస్తాడు? సైనికులతో కలిసి ఉండకుండా తప్పిపోతాడనమాట. దారి తప్పిపోయి ఆయన ఒంటరిగా వాళ్ళకి చిక్కుతాడు. అప్పుడు ఆయనని బలివ్వాలి అనుకుంటారు. వాళ్ళ గ్రామ దేవతకి బలివ్వాలి అనుకుంటారు. అయితే బలిచ్చే ముందు వాళ్ళకి కొన్ని నియమాలు ఉంటాయన్నమాట. ఏమిటా నియమాలు?
ఆ రాజు ఆరోగ్యంగా ఎటువంటి లోపం లేకుండా ఉండాలి, వాళ్ళు మాత్రమే బలి ఇవ్వడానికి అర్హులు. అయితే మొత్తం ఆ రాజునంతా చెక్ చేస్తే ఆయనకు ఒక వేలు పోయిందని చూశారు. చూసి వాళ్ళు, ఓకే నీ వేలు పోయింది, నువ్వు కరెక్ట్ గా నువ్వు సంపూర్ణంగా లేవు, అంటే నువ్వు పనికిరావు, నువ్వు బలికి పనికిరావు అని ఆయన వదిలిపెడతారు. అప్పుడు ఆయనకు అర్థమవుతుంది ఏం జరిగినా నా మంచికి, అంటే ఈ వేలు విరిగిపోవడం వల్లే నేను బతికాను, లేకపోతే నేను చనిపోయేవాడిని అని ఆ మంత్రిని పిలుస్తాడు. పిలిచి, నువ్వు చెప్పింది కరెక్టే, నన్ను వాళ్ళు వేలు విరిగిపోవడం వల్లే విడిచిపెట్టారు, కానీ నీకెలా మంచి జరిగింది? నువ్వు అనవసరంగా ఇన్ని రోజులు జైల్లో ఉన్నావు, నేను జైల్లో బంధించాను, ఇది నీకెలా మంచి అవుతుందో చెప్పు. అప్పుడు ఆ మంత్రి అన్నాడు అనమాట, ఒకవేళ మీరు నన్ను జైల్లో వేయకపోతే నేను ఎప్పుడు మీతోనే ఉంటాను కాబట్టి నేను కూడా మీతో పాటు వచ్చేవాడిని. అప్పుడు ఏం జరిగేది, మీ వేలు బాగాలేదు కాబట్టి మిమ్మల్ని విడిచిపెట్టేవాళ్ళు, నేను బాగున్నాను కదా అంతా, నన్ను బలిచ్చేవాళ్ళు. అంటే ఏమిటి, ఇప్పుడు మీరు నన్ను జైల్లో వేయడం వల్ల నాకు కూడా మంచి జరిగింది అని చెప్తున్నారు అనమాట. అంటే ఏమిటి, మన జీవితంలో జరిగిన మంచి అయినా చెడు అయినా మన మంచికే భగవంతుడికి ఇచ్చాడు అని ఎవ్వరు నమ్ముతారో వాళ్ళు స్థితప్రజ్ఞులు. ఇలా నమ్మడం అనేది చాలా 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 కష్టం. మనకి మన కుటుంబ సభ్యులు, మన తోబుట్టువులు వాళ్ళకాన ఏమన్నా సమస్యలు వచ్చినప్పుడు, ఒకవేళ వాళ్ళు దూరం అయినప్పుడు ఎంతో దుఃఖం కలుగుతుంది. ఎవరైతే మనకి ఎన్ని సమస్యలు వచ్చినా ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఏది జరిగినా నా మంచికే అని ఎవ్వరు భావిస్తారో అది ఉన్నతమైన స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణం. మనము చూస్తే కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్స్ ఉంటారు. చూస్తే ఒక ఐఏఎస్ ఆఫీసర్ తండ్రి వాళ్ళ కొడుకు ఐఏఎస్ ఆఫీసర్ అయినందుకు చాలా చాలా సంతోషించి ఉత్సవం చేసుకుని అందరికీ సెలబ్రేట్ చేసి చాలా సంతోషంగా ఉన్నాడంట, ప్రతి ఒక్కళ్ళకి మా కొడుకు ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు అని. తర్వాత కొంతకాలానికి ఏమైంది, ఆయన ఏదో కేసులో చిక్కుకొని జైలుకి వెళ్ళాడు. జైలుకి వెళ్తే అందరూ విమర్శించడం మొదలుపెట్టారు. ఇగో మీ కొడుకు ఇలాంటి వాడు, ఏదో తప్పు చేసే ఉంటాడు, లేకపోతే ఎందుకు జైల్లో వేస్తారు అని అందరూ విమర్శిస్తూ ఉంటే ఆయన ఆ బాధ తట్టుకోలేకపోయాడనమాట. అంటే ఒకప్పుడేమో ఎంతో మంచి జరిగింది, ఆయన ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు. తర్వాత కొంతకాలానికి చెడు జరిగింది, ఆయనకు ఉన్నటువంటి ఆ పదవి ఊడిపోయి జైలు పాలయ్యాడు. అంటే ఏది జరిగినా నా మంచికే అని తీసుకోవాలి. అప్పుడు నేను ఆఫీసర్నైనా నా మంచికే, అవ్వకపోయినా నా మంచికే. నీకు ఐఐటిలో సీట్ వచ్చినా మంచిదే, లేకపోతే కూడా అది మంచిదే. నాకు అక్కడ ఉండడం కంటే ఇక్కడ ఉండడం మంచిది. మనం కొన్నిసార్లు అనుకుంటాం ఎక్కడో మంచి కాలేజీలో సీట్ రావాలి, ఎక్కడో మారుమూల ఊర్లో సీట్ వచ్చింది మన కాలేజ్ సీట్. మన మనసులో భావాలు ఎలా ఉంటాయంటే మనకి ఏం కోరుకుంటామో అది దక్కితేనే మంచి, మనం కోరుకుంది దక్కకపోతే చెడు అని భావిస్తుంటారు. ఎప్పుడు కూడా అలా భావించకూడదు. మనకు మన తల్లిదండ్రులు ఎప్పుడు మన మంచి కోసం ఎలా ఆలోచిస్తారో భగవంతుడు కూడా ఎప్పుడు మన మంచి కోసమే ఆలోచిస్తాడు. ఎవరికైనా మీరు కోరుకుంది వేరే వాళ్ళకి దక్కింది మీకు దక్కలేదంటే అది వాళ్ళకు మంచి, మీకు అది మంచి కాదు. మీ మంచి వేరే నిర్ణయించబడి ఉంది. అది ఎప్పుడు కూడా ఎవరైతే సంపూర్ణ సర్వస్వ శరణాగతి అవుతారో శ్రీకృష్ణ భగవానుడికి, వాళ్ళు నమ్ముతారనమాట, నా కృష్ణుడు ఏం చేసినా అది నా మంచికే, నా మంచి కోసం కాకుండా ఆయన వేరే ఏమి ఆలోచించడు. ఆ స్థితి ఉన్నవాళ్ళు ఇక్కడ ఏం చెప్తున్నారు, ద్వేషించుట ప్రశంసించుట, ఎంతో సంతోషంతో పొంగిపోవడం కానీ కోపం రావడం కానీ అలా ఉండని వాళ్ళు సంపూర్ణ జ్ఞానం నందు స్థిరుడై ఉంటాడు. అంటే వాళ్ళకి సంపూర్ణ జ్ఞానం ఉంది, వాళ్ళు వాళ్ళ జ్ఞానం ఉంది కాబట్టి ఏ విషయంలో కూడా ఇంకా వాళ్ళు చెలించరు. ఆ విధంగా సంపూర్ణ జ్ఞానాన్ని పొందితే ఏం జరుగుతుంది అనే తర్వాత 58వ శ్లోకంలో వివరిస్తున్నారు. తాబేలు తన అవయములను లోనికి ముడుచుకొని రీతి ఇంద్రియార్థముల నుండి ఇంద్రియములను మరలించువాడు సంపూర్ణ జ్ఞానం నందు స్థిరుగా నున్నవాడగును. ఇంకా ముఖ్యమైన విషయం ఇక్కడ చెప్తున్నారు ఏమిటి, సంపూర్ణ జ్ఞానం ఉంది, మంచి చెడులలో ఆయనకి ప్రశంసించడం లేదు, ద్వేషించడం లేదు, ఉప్పొంగట్లేదు, బాధపడట్లేదు. అలాంటి వ్యక్తి ఎలా ప్రవర్తిస్తాడు అంటే, సందర్భం వచ్చినప్పుడు ఏదైనా మనకి చెడు జరిగింది లేకపోతే మంచి జరిగే పరిస్థితి లేదు, అలాంటి పరిస్థితిలో ఒక తాబేలు ఏం చేస్తుంది, దానికి ఏదైనా కానీ భయం కలిగింది, దానికి రక్షణ లేదు అని భావిస్తుందో
తన చేతులని కాళ్ళని తలని అంతా కూడా తనలోకి ముడుచుకుంటుంది. ముడుచుకుంటే ఎవరు కూడా తాబేల్ని ఏమీ చెయ్యలేరు ఇంకా. తాబేలు ఎంతో స్ట్రాంగ్ అనమాట. ఆ చేతులు కాళ్ళు లోపలికి చేసుకుంటే. అలా మనం కూడా పరిస్థితుల్ని విషయాన్ని బట్టి ఏం చేయాలి, అవసరమైనప్పుడు మాత్రమే మన ఇంద్రియార్థాల వైపు వెళ్ళాలి. అవసరం లేనప్పుడు మన ఇంద్రియాలని లోపలికి తీసుకోవాలి. అంటే ఏమిటి, ఇంద్రియ విషయాల నుంచి మన ఇంద్రియాలని లోపలికి మళ్ళించాలి. ఇంద్రియ విషయాల నుంచి ఇంద్రియాలని మళ్ళిస్తే ఏం జరుగుతుంది, సంపూర్ణ జ్ఞానంలో స్థిరంగా ఉన్నట్టు. ఎప్పుడు నువ్వు ఇంద్రియార్థాల వెంట ఉండాలి, ఎప్పుడు ఇంద్రియార్థాల నుంచి దూరంగా ఉండాలి. అటువంటి యోగి ఉత్తమ యోగి. అటువంటి యోగి ఉత్తమ యోగి అని ఇక్కడ మనకు వివరిస్తున్నారు. సరే, ఇంకా సంపూర్ణ జ్ఞానం పొందిన వాళ్ళు ఇంకా ఏ విధంగా ప్రవర్తిస్తారు అనేది 59వ శ్లోకంలో చెప్తున్నారు. దేహిని ఇంద్రియ భోగములను డోరు ఏమైనా చదువుతుంది. దేహిని ఇంద్రియ భోగముల నుండి నిగ్రహించినను ఇంద్రియార్థముల పట్ల రుచి నిలిచియే ఉండను. కానీ అత్యున్నత రసాస్వాదన ద్వారా అట్టి కర్మలను అంతరింపజేసి అతను చైతన్యమునందు స్థిరుడగును. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఏం చెప్తున్నారు ఇక్కడ, ఇంద్రియార్థాల నుంచి నువ్వు ఇంద్రియాలని లోపలికి మళ్ళిస్తే, ప్రతి మనిషి కూడా మన ఇంద్రియాలకు సంతోషం కలిగినంతసేపే మనం సంతోషంగా ఉండగలం. ఎందుకు, మనం కన్ను ఇష్టమైనది చూడగలిగినప్పుడే మనకు సంతోషం, ఇష్టమైనది ఆస్వాదించినప్పుడే, రుచి చూసినప్పుడే మనకు సంతోషం. అది ఏదైనా మనకు శ్రవణానందకరంగా ఉంటే సంతోషం. అంటే ఏమిటి, ఇంద్రియార్థాల మీదనే మన సంతోషము అనేది ఆధారపడి ఉంది. అయితే ఎందుకు అలా ఆధారపడి ఉంది, మన ఇంద్రియాలకి ఇంద్రియార్థాలు తప్ప వేరే తెలియదు. మరి ఏం చేయాలి, అవును మాకు అవే తెలుసు కాబట్టి అందులోనే మాకు సంతోషం దొరుకుతుంది. మరి అంతకంటే ఉన్నతమైంది ఏమైనా దొరికితే అప్పుడు దీని నుంచి మనసు అనేది మల్లుతుంది. ఒక చిన్నపిల్లవాడు ఏం చేస్తాడు, తెలిసి తెలియక చాకు పట్టుకుంటాడు, ఏదైనా షార్ప్ ఐటమ్. వాడు అది చూసి ఏది దొరికితే అది కట్ చేస్తూ ఉంటాడు. వాడికి మొదటిసారి చూశాను చాలా బాగుంది అని ఎక్కడ పడితే అక్కడ దాన్ని కట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అది తల్లికి తెలుస్తుంది అది మంచిది కాదు, అది కట్ చేస్తుంది, చెయ్యి కోసుకుంటుంది అని. అప్పుడు ఏం చేస్తుంది, ఇయ్యమంటే పిల్లవాడు ఇవ్వడు. అందుకని వాడికి నచ్చే, ఇంకా అంతకంటే నచ్చే వస్తువు ఒకటి ఇస్తుంది. అప్పుడు వాడు ఏం చేస్తాడు, ఆటోమేటిక్గా ఇది వదిలేసి అది పట్టుకుంటాడు. మనం కూడా ఏం చేయాలి, ఇంద్రియార్థాలలో మన ఇంద్రియాలు ఉండడం అనేది మనకి చెడు చేస్తుంది. మరి మనం ఏం చేయాలి, ఉన్నతమైనది పట్టుకోవాలి. ఉన్నతమైనది ఏమిటి, కృష్ణుడి యొక్క సేవ, కృష్ణ భక్తి. ఎప్పుడైతే అందులో రసాస్వాదన వస్తుందో, ఆ భక్తిలో, ఆ సేవలో మనం ఎప్పుడు ఆనందంగా ఉండగలమో అప్పుడు ఏం జరుగుతుంది, మళ్ళీ మన ఇంద్రియాలు ఇంద్రియార్థాల మీదకి వెళ్ళవు. ఉన్నతమైనది ఉంటేనే అంతకంటే తక్కువ ఉన్న వాటిని మనం వదిలేయగలం. అంటే ఏమిటి, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా ప్రతిరోజు కూడా పప్పన్నం తింటున్నారు అనుకోండి, పప్పన్నమే అదే నచ్చుతుంది, నాకు ఇంక ఏం నచ్చదు. కానీ టెంపుల్కి వెళ్ళారు, అక్కడ ఏం చేశారు, బిర్యానీ పెట్టారు. ప్రతిరోజు పప్పు అవసరం లేదు అని ఎవరైనా చెప్పారనుకోండి, అది కూడా మనకి ప్రతిరోజు పప్పు కూడా అవసరం లేదు. అవసరమైనంత, రోజుకి వారానికి 3 సార్లు చాలమ్మా నీకు పప్పు, ప్రతిరోజు అవసరం లేదు అని డాక్టర్ చెప్పాడు అనుకోండి. అలవాటు పడిపోయిన మనసు ఊరుకోవడం లేదు. అప్పుడేం చేస్తాము, అంతకంటే ఉన్నతమైంది టెంపుల్కి వెళ్ళాం, ప్రసాదంలో ఇంకొక రుచికరమైన పదార్థం పెడితే ఆటోమేటిక్గా పప్పు మీద మన ఆసక్తి అనేది పోతుంది. అలా ఆసక్తిని తగ్గించుకోవాలి, వదిలే అంటే మన మనసు వినదు, వదిలేయదు. అలవాటు పడిన మనసు వదిలేయదు. ప్రతిరోజు నేను సీరియల్ చూడాలి, సీరియల్ని వదిలేయంటే వదిలేయట్లేదు. అంతకంటే ఉన్నతమైంది. ఫస్ట్లో మీకు నచ్చకపోవచ్చు, భగవద్గీత క్లాస్ వినండి, ఆ సీరియల్ వదిలేయండి అంటే ఫస్ట్లో నచ్చకపోవచ్చు. ఎప్పుడైతే మనం వింటూ ఉండగా ఈ రసాస్వాదన తెలిస్తే, భగవద్గీతలో భాగవతంలో ఉండే రసాస్వాదన, మళ్ళీ సీరియల్ చూడాలి అనిపించదు. ఎప్పుడైనా సీరియల్ ఎవరైనా చూస్తున్నా మనకు కనిపించినా మనకి ఏమనిపిస్తుందంటే ఆ సీరియల్ మీద యావగింపు వస్తుంది. అదే ఒకటే పట్టుకొని అదంతా లాగబిక్తారు, ఎంత సెన్స్లెస్ గా ఉంది ఈ సీరియల్ అని అనిపిస్తుంది.
అదే భగవద్గీత వింటే అది ఉన్నతమైన జ్ఞానం. అప్పుడు ఎవరికైనా అత్యంత నీచమైన ఇంట్లో ఒకళ్ళతో ఒకళ్ళు కొట్టుకోవడం ఎవరికైనా నచ్చుతుందా? అందుకనే ఇలాంటి అనవసరమైన విషయాల నుంచి మన మనసుని కృష్ణ చైతన్యంలోకి మరలిస్తే ఆటోమేటిక్ గా మనసు రసాస్వాదన అందులో ఆస్వాదిస్తుంది, అందులో ఆనందాన్ని పొందుతుంది. అటువంటి భక్తుడు ఏం పొందుతాడు ఇక్కడ చెప్తున్నా చూడండి. ఓ అర్జున, ఇంద్రియములు బలవంతములు ద్వంద్వములు అయి ఉన్నవి, వానిని అదుపు చేయ యత్నించు విచక్షణాపూర్ణుని మనస్సును కూడా అవి హరింపజేయుచున్నవి. ఒకవేళ నువ్వు నాకు ఆ రసాస్వాదన ఏం అవసరం లేదండి, ఉన్నతమైంది, మీరు చెప్పారు కదా వదిలేస్తాను, అవి చెడు అని నాకు కూడా తెలుసు, నేను వదిలేస్తాను అని అనిపించింది అనుకోండి, ఇక్కడ చెప్తున్నారనమాట. అలా మనం అనుకున్నా కానీ అదంత ఈజీ కాదు, ఎవ్వరు కూడా వదిలేయలేరు. ఎందుకంటే ఇంద్రియములు ఎంతో బలమైనవి, దృఢమైనవి. వాటిని అదుపు చేయడము అనేది అతి కష్టము. ఎవరు కూడా ఇంద్రియాలని అదుపు చెయ్యలేరు. మనకు ఉదాహరణగా ఎప్పుడు కూడా మనకు చెప్పుకుంటూ ఉంటాం. విశ్వామిత్రుడు అలానే ఇంద్రియాలని అదుపు చేయాలని ప్రయత్నం చేశాడు. ఒక యోగి కాబట్టి ఇంద్రియాలని ఆయన యోగిక విధానాల ద్వారా అదుపు చేయడానికి ప్రయత్నం చేశాడు. కానీ ఏం జరిగింది? అదుపు చేయలేకపోయాడు. ముందు మేనక వచ్చింది, కామానికి బలయ్యాడు. తర్వాత ఎవరో ఒక రాజు వచ్చాడని త్రిశంకు స్వర్గం కట్టాడు, అంటే క్రోధానికి బలైపోయాడు. కోపం వచ్చింది స్వర్గాది దేవతల మీద. అందుకని ఆయన అడుగుతాడనమాట, రాజు వచ్చి, ఏమిటి, నేను బతికుండగానే స్వర్గానికి వెళ్ళాలి, వెళ్ళాలి అంటే వాళ్ళు నన్ను అక్కడ ఉండనియట్లేదు, మరి ఏం చెయ్యాలండి? సరే వాళ్ళే ఉండనిచ్చేదేంది, వాళ్ళు పంపించేది, నేను నిన్ను పంపిస్తాను నేను అని పంపిస్తాడు తపశ్శక్తితో. మళ్ళీ వాళ్ళు నెట్టేస్తారు స్వర్గం నుంచి దేవతలు. అప్పుడు ఏం చేస్తాడు? వాళ్ళు నిన్ను నెట్టేస్తారా, వాళ్ళు రానివ్వరా, అయితే నేను నీ కోసం ఇంకొక స్వర్గాన్ని సృష్టిస్తానని ఇంకొక స్వర్గాన్ని సృష్టించి ఆయన అందులో పెట్టాడు. అంటే ఏమిటి? క్రోధానికి బలయ్యాడు. మనము ఎన్ని యోగ విధానాలు పాటించినప్పటికీ మన ఇంద్రియాలు అదుపులో ఉండవు. ఎప్పుడు విశ్వామిత్రుడికి ఇంద్రియాలు అదుపులోకి వచ్చాయి? ఎప్పుడైతే రామచంద్రుడి యొక్క సేవలో ఉన్నాడో, శ్రీరామచంద్రుడి యొక్క సేవలో ఉన్నాడో, అప్పుడు ఆయన ఇంద్రియాలు అదుపులోకి వచ్చాయి. మనకి విశ్వామిత్రుడు ఎంత గొప్పవాడంటే స్వయంగా గాయత్రి మంత్రాన్ని ఫస్ట్ గా చెప్పిందే ఆయన. గాయత్రి భగవంతుడు ఇచ్చిన జ్ఞానమే, కానీ ఆయన ముఖతానే బయటకు వచ్చింది. విశ్వామిత్రుడి నుంచే గాయత్రి మంత్రం వచ్చింది. అంత గొప్పవాడైన విశ్వామిత్రుడు అయినప్పటికీ ఆయనకి ఇంద్రియాలు అదుపులో లేవు. మరి ఎప్పుడు ఆయనకు అదుపులో వచ్చాయి? శ్రీరామచంద్రుడి యొక్క సేవ చేసినప్పుడు ఆయన ఇంద్రియాలు అదుపులోకి వచ్చాయి. అప్పుడు ఆయన తర్వాత సుప్రభాతాన్ని రాస్తాడు. కౌసల్య సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. అది చెప్పింది ఎవరు? ఫస్ట్ విశ్వామిత్ర మహాముని. ప్రతిరోజు ఉదయమే రామచంద్రుడి దర్శనం కావాలి అని ఆయన నిద్రిస్తూ ఉంటే ఉదయము ఆ సుప్రభాతం పాడి ఆయనను లేపేవాడు అనమాట. ఇంద్రియాలని అదుపు చేయగాలి అంటే అన్నిటికంటే ఉత్తమమైనది కృష్ణ భక్తి, కృష్ణ సేవ. అంతకు మించింది లేదు. ఆ విషయాన్ని మనకి వివరిస్తున్నాం. వేరే మార్గం ఉంది అని అనుకుంటాం, కానీ మార్గం లేదు. ఒకవేళ నువ్వు ప్రయత్నం చేసినా ఇంద్రియాలు ఎంతో బలమైనవి, దృఢమైనవి, వాటిని మనం అదుపు చెయ్యలేము అని 60వ శ్లోకంలో చెప్తున్నారు. 61వ శ్లోకంలో ఇంద్రియములను పూర్ణంగా నియమించి వానిని వశమునందుంచుకొని నాయందే చిత్తమును లగ్నం చేయు మనుజుడు స్థిత ప్రజ్ఞుడు అనబడును. ఏమంటున్నారు? ఇంద్రియాలను పూర్తిగా నియమించు, నీ వశంలో పెట్టుకో, అప్పుడు నాయందే చిత్తాన్ని లగ్నం చేయి, అటువంటి వాళ్ళే మనుజుడు స్థిత ప్రజ్ఞుడు అనబనుడు. ఇక్కడ చెప్తున్నారు. ఈ శ్లోకంలో ఏమంటున్నారు? తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత్ మత్పరహ. మత్పరహ అంటే ఏమిటి? కృష్ణ భగవాను మీదనే మనస్సుని, చిత్తాన్ని సంలగ్నం చేయడము. మన చిత్తంలోనే మనము మన మనసు, బుద్ధి, అహంకారం ద్వారా మనం చేసేటటువంటి పనులన్నిటి కూడా మన చిత్తంలోనే స్టోర్ అవుతాయి. అయితే అటువంటి నీ చిత్తాన్ని బయట అనవసరమైన విషయాల్లో పెట్టుకోకుండా నీ చిత్తాన్ని నా మీద సంలగ్నం చెయ్యి, అప్పుడు నువ్వు స్థిత ప్రజ్ఞుడు అవుతావు అని చెప్తున్నారు. ఎలా చేయాలండి? సంలగ్నం చేయడం అంటే ఎలా?
దానికి మనకి ప్రభుపాదుల వారు భాష్యంలో చెప్తున్నారు. ఎలా అయితే అంబరీష్ మహారాజు దూర్వాస మునితోని ఆయనకి భేదం వచ్చింది. దూర్వాస మహామునికి అంబరీష్ మహారాజు మీద కోపం వచ్చింది. కోపం వచ్చినప్పుడు ఆయన కోపంతో ఏవేవో చేశాడు. కానీ అంబరీష్ మహారాజు ఎప్పుడు కూడా స్థితప్రజ్ఞుడిగా సైలెంట్ గా ఉన్నాడు. ఆయన కోపంతో రాక్షసుని పంపినా ఏం చేసినా స్థితప్రజ్ఞుడిగా ఉన్నాడు. మరి ఎందుకని అంత శక్తి సామర్థ్యాలు ఈయనకి ఎక్కడి నుంచి వచ్చాయి? అంబరీష్ మహారాజు కంటే ఆయన ఒకటే చేసేవాడు. పూర్తిగా తన ఇంద్రియాలన్నిటినీ కూడా కృష్ణ సేవలో ఉపయోగించాడు. ఆయన చేతులతో మందిరాలని శుభ్రం చేయడము, ఎప్పుడు కృష్ణ కథని వినడము, కృష్ణ కథని శ్రవణం చేయడము, కీర్తనం చేయడము, పూర్తిగా తన ఇంద్రియాలన్నిటినీ కూడా 24 గంటలు కృష్ణ సేవలోనే ఉపయోగించేవాడు. తన శక్తిని సామర్థ్యాన్ని ఆ రాజ్యంలో ఉన్న ప్రజలందరూ కూడా కృష్ణ చైతన్యంలో ఉండగలిగేలా చేసేవాడు. ప్రతి నిమిషము కూడా ఆయన కృష్ణ చైతన్యంలోనే ఆయన ఉండడం వల్ల ఆయన దూర్వాస మహాముని ఒక యోగి, ఎంతో గొప్ప విధానాన్ని ఆచరించేవాడు, జ్ఞానయోగి. అష్టాంగ విధానాలను ఆయన ఎన్నో ఆచరించాడు. అయినప్పటికీ చిన్న విషయానికే కోపం తెచ్చుకొని అంబరీష్ మహారాజు మీద ఒక రాక్షసుని పంపించాడు ఆయన వధించమని. అంటే ఆయన ఇంద్రియాలు ఆయనకి ఎంత అదుపులో లేవు. అంబరీష్ మహారాజు ఏమో చంపడానికి ప్రయత్నం చేసిన రాక్షసుడు వచ్చేస్తున్నాడు దగ్గరికి చంపడానికి, కానీ ఆయన ఉన్న ప్రదేశం నుంచి కదలలేదు, మెదలలేదు. అయితే ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాలి. ఏంటి? కనీసం ఆయనేమో ఒక రాక్షసుని పంపించాడు, ఈయన ఉన్న ప్రదేశం నుంచి కదలలేదు. కానీ భయపడి అటు వెళ్ళడం, ఇటు వెళ్ళడం, కృష్ణుడిని స్మరించుకొని కృష్ణ నన్ను రక్షించు అనడం ఏమీ చేయలేదు. నన్ను రక్షించాలంటే కృష్ణుడు రక్షిస్తాడు, లేకపోతే లేదు. అది ఆయన ఇష్టం. ఆయనకి ఆయన భక్తుడు కాబట్టి కృష్ణుడు వెంటనే సుదర్శన చక్రాన్ని పంపించాడు. ఆయన రక్షించుకున్నాడు ఆయన భక్తుడిని. కానీ ఈయనేం అడగలేదు నన్ను రక్షించమని. నువ్వేం చేసినా నీ ఇష్టం కృష్ణ, నువ్వు నా పట్ల ఏ విధంగా ఉన్నా కానీ అది నీ ఇష్టం. ఎవరైతే ఈ విధంగా ఇంద్రియాలని వాళ్ళ వశంలో ఉంచుకోవాలి అంటే కృష్ణ భగవానుడికి శరణాగతి పొందవలసిందే. అప్పుడే స్థితప్రజ్ఞుడవుతాం. లేకపోతే ఏం చేసినప్పటికీ స్థితప్రజ్ఞులు ఎవరు కూడా అవలేరు. వాడి లేపు. తర్వాత ఇంకా మనకి వివరిస్తూ ఉన్నారు. అయితే ఈ ఇంద్రియాలు ఇంత బలమైనవి కదా, అసలు ఇవి ఎలా మనని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తాయి అంటే మనకి 62 శ్లోకంలో చెప్తున్నారు. ఇంద్రియాలని ధ్యానించినప్పుడు ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషోప జాయతే సంగా సంజాయతే కామః కామాత్ క్రోధోపి జాయతే. ఇంద్రియార్థములను ధ్యానించినప్పుడు వాని ఎడం మనుషునికి ఆసక్తి కలుగును. ఆసక్తి నుండి కామము వృద్ధి నొందగా కామము నుండి క్రోధము ఉద్భవించును. ఇక్కడ చెప్తున్నారు చూడండి, మన ఇంద్రియాలు మనని ఎలా నాశనం చేస్తాయి అంటే, మనం ఎప్పుడు కూడా ఇంద్రియాలు ఏం చేస్తాయి? ఇంద్రియార్థాలని ధ్యానిస్తుంటాయి. ఇంద్రియార్థాలు అంటే ఏమిటి? కళ్ళకి మనం చూసే ఒక వస్తువు ఇంద్రియార్థం, ముక్కుకి ఏం వాసన చూస్తామో అది ఇంద్రియార్థం, నాలుకకి ఇష్టమైన పదార్థాలను రుచి చూడడం దానికి ఇంద్రియార్థం, చెవులకి ఇష్టమైనది వినడం ఇంద్రియార్థం. మన ఇంద్రియార్థాల్లోనే మనసు ఎప్పుడు కూడా అలాంటివే ఆలోచిస్తూ ఉంటుంది, అలాంటి పనికిరాని విషయాల్ని ఆలోచిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఆలోచన చేస్తూ ఉంటామో వాటి మీద ముందైతే నాకు ఆసక్తి లేదు, ఆలోచన చేస్తున్నాను కాబట్టి నాకు ఆసక్తి మొదలైంది. ముందైతే నాకు ఇష్టం లేదు, ఆ బయట దొరికే పానీపూరి మీద నాకు ఇష్టం లేదు, కానీ ఎప్పుడో రోడ్డు మీద చూశాను, చూసిన తర్వాత వదిలేయలేదు. ఏం చేశాను? ఇంటికి వచ్చిన తర్వాత కూడా అదే ఆలోచిస్తూ ఉన్నాను. ఆలోచిస్తున్నా కొద్దీ ఏం జరుగుతుంది? దాని మీద ఆసక్తి అనేది పెరుగుతుంది. ఆసక్తి పెరిగినప్పుడు ఆ కోరిక తీరకపోతే ఏం జరుగుతుంది? ఆసక్తి పెరిగినప్పుడు ఏమిటి? ముందేమో నాకేం లేదు, చూడంగానే ఆసక్తి వచ్చింది. ఎప్పుడైతే ఆసక్తి వచ్చిందో ఇంటికి వచ్చినా అదే ధ్యానిస్తూ ఉన్నాను. ధ్యానిస్తుంటే ఏం జరుగుతుంది? మంచి చెడు విచక్షణ అనేది కోల్పోతుంది. ఏది మంచు ఏది చెడు అనే జ్ఞానం ఉండదు. అప్పుడు ఏం జరుగుతుంది? సరే ఇంకా నాకు ఎలా అయినా అది కావాలి. అప్పుడు ఏమిటి? మనకి ఆలోచన శక్తి అనేది మందగిస్తుంది. ఏది మంచు ఏది చెడు అని నిర్ణయం చేసుకోలేము. బుద్ధి నాశనం అవుతుంది అన్నమాట. అప్పుడు ఏం జరుగుతుంది? వాటి మీద ఆ కోరికని ఎలా అయినా
నేను తీర్చుకోవాల్సిందే. తీర్చుకుంటే మోహము ఇంకా పెరుగుతుంది, ఆసక్తి. తీర్చుకోకపోతే క్రోధము. ఆ విధంగా క్రోధంలో పడిపోతాం అనమాట. మన ఇంద్రియాలు మనని ఆ విధంగా నాశనం చేస్తాయని 63వ శ్లోకంలో చెప్తున్నారు. అయితే ఇటువంటి పరిస్థితి ఉన్నప్పుడు మనము ఏ విధంగా, తరువాత పరిస్థితి ఏమిటి అనేది మనకి 63లో చెప్తున్నారు. క్రోధం వలన అధిక మోహం కలగా, మోహం వల్ల జ్ఞాపశక్తి భ్రమకు గురి అగును. జ్ఞాపక శక్తి భ్రమచే బుద్ధి నాశనమగును. బుద్ధి నశించినప్పుడు మనుజుడు తిరిగి సంసార గర్తమున పడిపోవును. క్రోధం వస్తే ఏమవుతుందండి? నేనేదో చూశాను, నాకు అది కావాలి, కానీ నేను పొందలేకపోయాను. అందువల్ల ఏం జరుగుతుంది? అధిక మోహం కలుగుతుంది. అధిక మోహం కలిగితే ఏం జరుగుతుంది? అధిక మోహం ఎవరికి? అది నాకు కావాల్సిందే, కావాల్సిందే, కావాల్సిందే. ఆ మోహం మోహం జరిగినప్పుడు ఏమవుతుంది? మోహం వల్ల జ్ఞాపక శక్తి భ్రమకు గురి అగును. జ్ఞాపక శక్తి అనేది నశించిపోతుంది. ఏమిటి? అదేటో నువ్వు డైమండ్ నెక్లెస్, ఎవరో ఎవరో ఏదో నగలు కొనుక్కున్నారు, వాళ్ళకి బాగుంది, నాకు అది కావాలి. అప్పుడు ఏం జరుగుతుంది? అది ఎక్కువసేపు ధ్యానించి మన కోరిక బలంగా మారిపోవడం వల్ల అసలు మా స్థాయి ఏంటి, నేను అది కొనగలనా లేదా, కొంటే ఎలాంటి పరిస్థితులు వస్తాయి, అటువంటి విచక్షణ అనేది కోల్పోతాం. అందువల్ల జ్ఞాపక శక్తి లేదు. అంటే ఏది మంచి ఏది చెడు అని ఆలోచించే శక్తి లేకుండా పోయింది. అప్పుడు ఏం జరుగుతుంది? బుద్ధి నాశనం అవుతుంది. బుద్ధి నాశనం అయ్యి అది నాకు కావాల్సిందే. బుద్ధి అనేది పని చేయడం అనేది ఆగిపోతుంది. అప్పుడు ఏం జరుగుతుంది? బుద్ధి నశించినప్పుడు మనుజుడు తిరిగి సంసార గర్తమున పడిపోవును. నువ్వు బుద్ధి లేకుండా పనిచేస్తున్నావు. బుద్ధి లేకుండా పనిచేస్తే ఏం జరుగుతుంది? మళ్ళీ ఇక ఉన్నత లోకాలకు వెళ్తావా? ఉన్నత జన్మ వస్తుందా? భక్తులం అవుతావా? అవు. ఏం జరుగుతుంది? మళ్ళీ సంసార చక్రంలోకి వచ్చేస్తాం. బుద్ధి నాశనం అయితే మళ్ళీ సంసార చక్రమే. బుద్ధి కరెక్ట్ గా ఉండాలి. బుద్ధి కరెక్ట్ గా లేకపోతే అది చాలా కష్టం. బుద్ధి కరెక్ట్ గా ఉంటేనే మనం వాటిగా ఆలోచించి ఉన్నతంగా మనం ప్రవర్తిస్తాం. బుద్ధి సరిగ్గా లేకపోతే పతనం అయ్యి మళ్ళీ సంసారంలో పడిపోతాం. వాడిని లేపవా? ఆ తర్వాత 64వ శ్లోకంలో ఇంకా మనకి వివరిస్తున్నారు అన్నమాట. ఈ ఇంద్రియార్థాలు మనని ఏ విధంగా ముందుకు తెలుస్తుంటాయి. రాగద్వేష విముక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ ఆత్మవశ్వైర్వి ఆత్మవశ్వైర్విధేయాత్మ ప్రసాదామధిగచ్చతి. కానీ సమస్త రాగద్వేషముల నుండి ముక్తి నొందిన వాడును, విధి నియమముల ప్రకారము వర్తించువాడును, ఇంద్రియములు అదుపు చేయగలిగిన వాడును ఒక మనుజుడు భగవానుని సంపూర్ణ కరుణని పొందును. ఇందాక అనిపించింది ఏమిటి? జ్ఞాపక శక్తి నశించి బుద్ధి నాశనం అయితే మళ్ళీ సంసారంలో పడిపోతా. ఒకవేళ నాకు కోరిక అనేది వచ్చింది, కానీ దాన్ని నేను నియమించగలిగాను, అదుపు చేయగలను, ఇది మంచిది కాదు అని అదుపు చేయగలిగాను. అప్పుడు ఏం జరుగుతుంది? ఇక్కడ చెప్తున్నాడు అండి. కనుక సమస్త రాగద్వేషముల నుండి ముక్తి పొందిన వాడును, విధి నియమముల ప్రకారం వర్తించుట ద్వారాను ఇంద్రియములను అదుపు చేయగలిగిన వాడు ఒక మనుజుడు భగవాని సంపూర్ణ కరుణను పొందును. ఇక్కడ ఇంకొక విషయం, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా ఇది అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ రాగద్వేషాలనండి అంటే ఏంటి మాతది? చిన్న ఎగ్జాంపుల్ తీసుకోకూడదు ఇక్కడ. పానీపూరి, ఐస్ క్రీము అలాంటివి కాదు. ఇక్కడ ఏం చేయాలి? మనకి కోపం వచ్చింది. ఎవరి మీద కోపం వచ్చింది? మన తప్పు ఏమీ లేదు. మన ఇంట్లో మన అత్తగారు, మామగారు, ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఎవరైనా ఏమన్నారు, మనకు తప్పేం లేకుండానే అనవసరంగా వాళ్ళు విమర్శిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకు అజ్ఞానం ఉంది, వాళ్ళకు మూర్ఖత్వం ఉంది. కానీ యాక్చువల్గా అయితే నా తప్పు లేదు. అందుకని వాళ్ళు నన్నేమన్నా అన్నప్పుడు నేను తిరిగి వాళ్ళని ఏదో ఒకటి అనొచ్చు, వాళ్ళని గట్టిగా మందలించవచ్చు, గొడవ పెట్టుకోవచ్చు, ఏదైనా చేయవచ్చు. కానీ నేనేం చేశాను? విధి నియమాలు ప్రకారం వర్తించడం ద్వారా ఇంద్రియాలను అదుపు చేయగలిగిన వాడు. విధి నియమం ఏంటి? నాకు అర్థమైంది. ఏమిటి? వాళ్ళు పెద్దవాళ్ళు, వాళ్ళని మనం గౌరవించాలి. వాళ్ళు ఏ విధంగా ప్రవర్తించినా నేను వాళ్ళని ఏమనకూడదు. నచ్చకపోతే సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోవాలి, లేకపోతే మంచిగా చెప్పడానికి ప్రయత్నం చేద్దాం. నచ్చకపోతే ఇంకా వాళ్ళు మూర్ఖులు, వాళ్ళకి అర్థం కాను, వదిలేస్తాను, కానీ నేనేం గొడవ పడను. ఆయన అంటే ఏం చేశాము? విధి నియమాలు గుర్తొచ్చాయి. గుర్తొచ్చి నన్ను నేను నా ఇంద్రియాలని అదుపు చేసుకున్నాను. ఎవరైతే ఆ విధంగా అదుపు చేసుకుంటారో
ఇక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారు కృష్ణుడు, అటువంటి మనుజుడు సంపూర్ణ భగవానుని సంపూర్ణ కరుణను పొందగలుగును. అంటే ఏమిటి? మీరు చెప్తున్నారు మాతాజీ బానే ఉంది, నేను ఇంత కష్టపడిన అన్నిటిని కంట్రోల్ చేసుకొని ఒక మాట ఎవరిని అనకుండా ఉన్నాను, నా తోటి కోడలైతే అన్ని మాటలు అనేసింది, నేను మాట్లాడకపోవడం వల్ల నేనే చెడ్డదాన్ని అయ్యాను, నేను తప్పు చేసినట్టు కనిపిస్తున్నాను, ఆమెమో అన్ని మాటలు అన్నది కాబట్టి ఆమె తప్పేం లేదని అర్థమైపోయింది, ఇంత కష్టపడి నేను నా ఇంద్రియాలను అదుపు చేసుకుంటే నాకేమొస్తుంది? మనకు అంతే కదా, ఎప్పుడు కూడా లాభం కావాలి, ఏదైనా వస్తుందంటే చేస్తాం, లేకపోతే ఎందుకు చేస్తాం మాతాజీ? మనందరి మైండ్ సెట్ అదే. మరి నువ్వు అంత కష్టపడ్డప్పుడు నీకేమి ఇవ్వకుండా నేను ఎలా ఉంటాను? అందుకే కృష్ణుడు చెప్తున్నాడు, ఒకవేళ నువ్వు గనక నీ ఇంద్రియాలని అదుపు చేసుకొని నువ్వు విధి నియమాల్లో ఏం చెప్పారో ఆ విధంగా అనుసరిస్తే నీకు నా కరుణ దొరుకుతుంది. కృష్ణుడి కరుణ కావాలా? మన ఈగో సాటిస్ఫాక్షన్ కావాలా? మనం నిర్ణయం చేసుకోవాలి. ఈగో సాటిస్ఫాక్షన్ ఒక్క నిమిషం పక్కకు పెడితే కృష్ణ కరుణ కృప మనకు దొరుకుతాయి. ఆ విధంగా మనం ఇంద్రియాలను అదుపు చేయొచ్చు. కొన్నిసార్లు ఏమిటి, నేను అంత బాగున్నానండి, అసలు నేను ఏ తప్పు చేయలేదు, నేను అంత కరెక్ట్గా ఉన్నా, అయినా వాళ్ళు నన్ను విమర్శిస్తున్నారు. అప్పుడు ఏం చేస్తాం? మనం కరెక్ట్గా ఉంటాం, అయినా మనని ఎవరైనా విమర్శిస్తే ఏం చేస్తాం? అప్పుడు బర్స్ట్ అయిపోతాం. అప్పుడు కూడా అవ్వకు, ఇంద్రియాలను అదుపులో ఉంచుకుంటే నేను నీకేమిస్తాను? నా కృపనిస్తాను. కృష్ణ కృప కంటే మనకి ఇంకేం కావాలి? కృష్ణుడు చెప్తున్నాడు అనమాట, పరిస్థితులు బాలేవు, నీ ఇంద్రియాల అదుపులు లేకుండా లేవు, నువ్వంతా బానే ఉన్నావు, కానీ నీ పరిస్థితులు నీకు అలా వచ్చాయి, ఎదుటి వాళ్ళు సరిగ్గా లేరు, అప్పుడు కూడా నువ్వు నీ ఇంద్రియాలను నియమించుకుంటే నా కృప నా కరుణ నీకు దొరుకుతుంది అని కృష్ణుడు ఆశ్వాసం ఇస్తున్నాడు. ఆ తర్వాత మనకి 65వ శ్లోకంలో ఏమంటున్నారంటే, ఈ విధంగా కృష్ణ భావన యందు సంతృప్తి చెందిన వానికి త్రివిధ తాపములు కలగవు, అట్టి సంతృప్త చిత్తము కలిగినప్పుడు మనుజుడి బుద్ధి శీఘ్రమే సుస్థిరమగును. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఓకే, నా ఇంద్రియాలను అదుపు చేసుకున్నాను, విధి నియమాల ప్రకారం నేను అన్ని నియమాల్ని పాటిస్తున్నాడు. అప్పుడు ఏమిటి? ఆ విధంగా వాళ్ళకి ఎందుకు అలా వచ్చింది? కృష్ణ కృప దొరికింది కదా, అప్పుడు వాళ్ళు భక్తిలో సంతృప్తి చెందుతారు. సంతృప్తి చెందితే కృష్ణ కరుణ దొరికింది, అందుకని వాళ్ళు చేసే భక్తిలో వాళ్ళకి సంతృప్తి వస్తుంది. త్రివిధ తాపాలు వాళ్ళకి కలగవు. అంటే త్రివిధ తాపాలు కలగవా అంటే ఎలాంటి సమస్యలు రావా అంటే వస్తాయి, కానీ వాళ్ళ మీద ప్రభావం చూపించవు, ఎందుకంటే కృష్ణ కృప ఉంది. అటువంటి సంతృప్త చిత్తం కలిగినప్పుడు మనుషుడి బుద్ధి శీఘ్రమే సుస్థిరమగును. మీకు సంతృప్తి ఉంది, త్రివిధ తాపాలు ఏ విధంగానూ నిన్ను చెలింప చేయట్లేదు, అప్పుడు ఏం జరుగుతుందంట? మనుషుడి బుద్ధి స్థిరమగును. అంటే బుద్ధి అనేది అటు ఇటు ఇటు అటు పరిగెత్తడం లేదు. మనము ఒకసారి ఒక నామం జపం చేస్తుంటేనే, చాంటింగ్ చేస్తుంటేనే పలు విధాలుగా మన మనసు పరిగెడుతుంది. కానీ కొంత మనం సహనాన్ని వహించినట్లయితే కృష్ణ కృప వలన వాళ్ళ మనసు స్థిరమవుతుంది, త్రివిధ తాపాలు కలగవు. అప్పుడు బుద్ధి ఏమవుతుంది? స్థిరమవుతుంది. బుద్ధి స్థిరమవుతుంది. ఫస్ట్ మనసు స్థిరం చేశాడు, త్రివిధ తాపాలు కలగడం లేదు, అప్పుడు ఏం జరుగుతుంది? ఆటోమేటిక్గా బుద్ధి కూడా స్థిరమవుతుంది. బుద్ధి స్థిరమైతే ఏం జరుగుతుంది? ఆ తర్వాత వివరిస్తున్నారు. భగవానితో సంబంధమును పొందని వాడు విశుద్ధ బుద్ధిని గాని స్థిరమైన మనస్సును కానీ కలిగి ఉండజాలడు. అవి లేదినే శాంతిని పొందుటకు ఆస్కారమే లేదు. ఇక శాంతి లేనిదే సుఖమెట్లు కలుగును? ఇక్కడ చూడండి ఎంత బాగా వివరిస్తున్నాను. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, అసలు భగవంతుడితో సంబంధం ఎందుకు మాకు అని భావిస్తే, ఇందాక చెప్పారు, నీ ఎంత పరిస్థితులు ఎంత అననుకూలంగా ఉన్నా నువ్వు నీ ఇంద్రియాలని అదుపు చేసావు, ఎందుకంటే విధి నియమాలని అనుసరిస్తున్నావు. విధి నియమాలు భగవద్గీతలో కృష్ణుడు చెప్పినటువంటి విధి నియమాలని ఆచరించడం వల్ల మనకు లాభం ఏమిటి అంటే కృష్ణ కృప దొరికింది. కృష్ణ కృప దొరికితే మనం భక్తిలో స్థిరమవుతాం. అసలు భక్తిలో స్థిరత్వం ఎందుకండి? నేను గొప్పవాడిని, నేను అన్ని బాగా కరెక్ట్గా చేసేస్తున్నాను అని అనుకోవచ్చు, కానీ భగవంతుడితో సంబంధం లేకపోతే వాళ్ళకి విశుద్ధ బుద్ధి కానీ స్థిరమైన మనస్సు కానీ కలగదు. వాళ్ళు అనుకోవచ్చు, వాళ్ళని వాళ్ళు భ్రమింపజేసుకుంటారనమాట, మేమంతా కరెక్ట్గా ఉన్నాము అని. ఎప్పటికీ అలా జరగదు. ఎవరికైతే కృష్ణుడితో సంబంధం లేదో వాళ్ళకు విశుద్ధ బుద్ధి స్థిరమైన మనస్సు అనేవి రావు. విశుద్ధ బుద్ధి అంటే ఏమిటి? వాళ్ళ బుద్ధి ఎంతో శుద్ధంగా ఉంది, అంటే కరెక్ట్గా ఆలోచిస్తుంది.
మనం కరెక్ట్ గా ఆలోచిస్తే అప్పుడు ఏం జరుగుతుంది, మన మనస్సు స్థిరంగా ఉంటుంది. మనస్సు స్థిరంగా ఉంటే అప్పుడు శాంతిలోంచి సుఖం వస్తుంది. శాంతి లేకుండా సుఖము అనేది లేనే లేదు. ముందు సుఖానికి మొదటి మెట్టు ఏమిటి? శాంతి. అది ఎలా వస్తుంది? విశుద్ధ బుద్ధి, స్థిరమైన మనస్సు కావాలి. ఇవి రెండు ఎలా వస్తాయి? విశుద్ధ బుద్ధి, స్థిరమైన మనస్సు భగవంతుడితో మనకు సంబంధం ఉంటే వస్తాయి. భగవంతుడితో సంబంధం లేని వాళ్ళకి ఎప్పటికీ స్థిరమైన మనస్సు, శాంతి ఉండవు వాళ్ళకి. అందుకే సుఖంగా ఉన్నామని భ్రమపడుతూ ఉంటారని వాళ్ళకి సుఖం అనేది తెలియదు. భ్రమలోనే ఉంటారనమాట, మేము సుఖంగా ఉన్నామని. అయితే అటువంటి స్థితికి ఉన్న స్థితప్రజ్ఞుడైన వ్యక్తికి ఇంకా ఏం లాభం కలుగుతుంది? మనకి ఇక్కడ 67వ శ్లోకంలో ముగిస్తున్నారు. నీటి యందు నావను బలమైన వాయువు తోసివేయి రీతి మనస్సు దాని యందు లగ్నమైనప్పుడు చెరించు ఇంద్రియములలో ఒక్కటైనను సరియే మనుజుని బుద్ధిని హరింపగలదు. మనకి ఇక్కడ చెప్తున్నారు, ఇవన్నీ ఎందుకు మాతాజీ, ఇవన్నీ ఏం అవసరం లేదు, అయినా మేము హాయిగా ఉండగలం. అసలు నేను ఎంత స్థిరంగా ఉన్నాను, భగవంతుడితో సంబంధం అవసరం లేదు. భక్తి ఎందుకు అసలు? భక్తిని అంగీకరించిన వాళ్ళే లోకంలో 90% మంది. వాళ్ళకి భగవంతుడితో సంబంధం అవసరం లేదు. అలా ఎవరైనా భావిస్తే, మీరు స్థిరంగా ఉన్నా, నేను అన్ని కరెక్ట్ గా పాటిస్తున్నాను, నా ఇంద్రియాలన్నీ అదుపులో ఉన్నాయి, భగవంతుడితో సంబంధం లేకుండా నేను బాగున్నాను అని అనుకుంటే అది అంత ఈజీ కాదు. ఎలా అంటే, ఇప్పుడు ఒక నదిలో నావని కట్టేస్తే లంగర్ వేస్తారు. అప్పుడు ఏం జరుగుతుంది? అది ఎప్పుడైతే గాలి ఉండదో అలానే ఉంటుంది. గాలి ఉంటే మీకేం జరుగుతుంది? అది పడవ కొట్టుకొని పోదు, ఎందుకంటే లంగర్ వేశారు కాబట్టి. కానీ అటు ఇటు పడవ కదలడం మాత్రం ఖచ్చితం. అందుకనే వాళ్ళు అలా తాడుతో కట్టారు, కదలకుండా. ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలి? ఎప్పుడైతే నదిలో గాలి వచ్చినప్పుడు పడవ కదలడం ఎంత సహజమో, ఈ భౌతికమైన లోకంలో ఉన్నప్పుడు ఇంద్రియార్థాలు మన ఇంద్రియాలని అస్థిరం చేయడం కూడా అంతే సహజం. నువ్వు అన్ని ఇంద్రియార్థాలు అక్కర్లా, ఒక్క ఇంద్రియము నీ అదుపులో లేకపోయినా, ఒక్కటి, నీ నాలుకే కావచ్చు, నీ వాక్కే కావచ్చు, చూపు ద్వారా కానీ, ముక్కు ద్వారా కానీ, చెవుల ద్వారా కానీ, ఏ ఒక్కటి. ఇప్పుడు ఆయనకి ఏం జరిగింది? అజామిలుడు అంత బాగున్నాడు, మంచి బ్రాహ్మణుడు, ఎంతో బాగా అన్ని విధి నియమాలను అనుసరిస్తున్నాడు, ఏ విధమైన లోపం లేదు. ఒక్కసారి ఒక వేశ్యని చూశాడు. ఎలా చూశాడు? కళ్ళతో చూశాడు. కథమైన మనసు ఇంకా అటువైపు మళ్ళీపోయింది. అంటే ఏమిటి? ఒక్క ఇంద్రియము ఏదైనా ఇంద్రియార్థానికి బలి అయిందంటే మనిషి నాశనం అయిపోతాడు. ఒక్క ఒక ఇంద్రియార్థానికి బలి అయింది అంటే అంటే ఏమిటి? మన చుట్టూ ఎప్పుడు ఆపద పొంచి ఉంటుంది. నేను గొప్పవాణ్ణి అని ఎవ్వరూ అనుకోకూడదు, బ్రహ్మదేవుడితో సహా. ఆయనని కూడా ఇటువంటి ఇంద్రియార్థాలని భ్రమలో పడివేయగలవని ఉదాహరణగా ఉన్నాయి. నాకు ఉదాహరణగా చూపించడం కోసం భాగవతంలో అన్ని ఇచ్చారు. కానీ మనకి అది అలా బ్రహ్మదేవుడు చేశాడని కాదు, బ్రహ్మదేవుడు కూడా ఇది సాధ్యమే అని మనకు వివరిస్తున్నారు. మనం లాంటి వాళ్ళకి అది చాలా ఈజీ అన్నమాట. కృష్ణ సంబంధం లేకపోతే ఎవరు కూడా స్థిత ప్రజ్ఞులు అవలేరు. అది మనకి విషయాన్ని చెప్తున్నారు. తర్వాత ఏం చెప్తున్నారు? అందుచే ఓ మహాబాహో, ఎవని ఇంద్రియములు వాణి ఇంద్రియార్థముల నుండి నిగ్రహింపబడునో అతడు నిశ్చయముగా స్థిత ప్రజ్ఞుడు అవబడును. ఇంద్రియార్థాల నుంచి ఇంద్రియాలను ఎవరైతే వేరు చేస్తారో, బయటికి తీసుకొస్తారో వాళ్ళే స్థిత ప్రజ్ఞులు. ఇక్కడ మనము ఇంకా తెలుసుకోవాలి ఏం చెప్తున్నారు. వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు? ఇప్పుడు స్థిత ప్రజ్ఞులు అయ్యారు. మరి స్థిత ప్రజ్ఞులు అయ్యారు, ఇప్పుడు ఇంతవరకు మనం తెలుసుకున్నాం స్థిత ప్రజ్ఞులు ఎలా ఉంటారు. సరే, ఇప్పుడు స్థిత ప్రజ్ఞులు అయిపోయారు కదా, వాళ్ళ నడవడిక ఎలా ఉంటుంది అని మనకి ఇక్కడ చెప్తున్నారు. వాళ్ళ నడవడిక ఎలా ఉంటుందంటే 69వ శ్లోకంలో, సకల జీవులకు ఏది రాత్రియో ఆత్మ నిగ్రహం కలిగిన కలవానికి మేల్కొని ఉండు సమయము, సకల జీవులకు మేల్కొని ఉండు సమయము, అంతర్ముఖుడైన వానికి రాత్రి సమయము. అందరూ లేచి ఉన్నప్పుడు ఈ స్థిత ప్రజ్ఞుడు నిద్రపోతూ ఉంటాడు. అందరూ నిద్రపోతూ ఉన్నప్పుడు ఈయన లేచి ఉంటాడు. అంటే ఏమిటి? ఇప్పుడు అందరూ కూడా ఎన్నింటికి పడుకుంటున్నారు? మినిమం 11, 12, 1 ఆ టైంలో ఈ స్థిత ప్రజ్ఞులు నిద్రపోతూ ఉంటారు. అందరూ నిద్రపోయే సమయం రాత్రి 3 గంటలకి అందరూ నిద్రపోతూ ఉంటారు, ఆ భక్తులందరూ. కానీ భక్తుడు ఏం చేస్తాడు? ఉదయం 3 గంటలకు లేస్తాడు. అంటే ఏమిటి?
ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, ఉదయం 12 నైట్ 1 దాకా చేయగలిగిన పని ఉండదు, అనవసరమైన పనులే చేస్తుంటారు ఆ సమయంలో. అంటే అందరికీ అవసరమైనది, చాలా ఇంపార్టెంట్ పని అనేది భక్తుడికి అనవసరమైనది. భక్తుడికి ఎంతో అవసరమైనది, అది సామాన్యులకు అందరికీ కూడా అది అనవసరమైనది. అంటే భక్తుడు స్థితప్రజ్ఞుడు పూర్తిగా భిన్నంగా ఉంటాడు సామాన్యులకి. ఇది ఇక్కడ అర్థం చేసుకోవాలి. తర్వాత మనకి 70వ శ్లోకంలో వివరిస్తున్నారు. సదా పూరింపబడుచున్నను నిశ్చలంగా నుండి సముద్రము నందు నదులు ప్రవేశించు రీచి తన ఎందు కోరికలు నిరంతరం ప్రవేశించుచున్నను ఆ ప్రభావం నందే కలత నొందని వాడే శాంతిని పొందగలడు. కోరికలను తీర్చుకుని యత్నించువాడు అట్టి శాంతిని పొందజాలడు. ఇక్కడ డీటెయిల్ గా వివరిస్తున్నారు చిన్న ఎగ్జాంపుల్ తోని. ఆ ఎగ్జాంపుల్ ఏమిటి? సముద్రంలో ఎన్నో నదులు వచ్చి కలిసిపోతూ ఉంటాయి. ఎన్ని నదులు వచ్చి కలిసిపోయినా మళ్ళీ వరదలు వచ్చాయి, మళ్ళీ నదులు ఉప్పొంగాయి, ఉప్పొంగి మళ్ళీ వచ్చి సముద్రంలో కలిశాయి. ఒక నది కాదు, 2 నదులు కాదు, అలా వస్తూనే ఉన్నాయి. కానీ ఎప్పుడైనా సముద్రం ఉప్పొంగిపోయి, ఇప్పుడు మీరైనా ఒక నదిని చూడండి, నది ఏం జరుగుతుంది? వరదలు వస్తే ఏం జరుగుతుంది? పొంగిపోయి మొత్తం అది ఊర్లని మండలాల్ని ముంచేస్తుంది. కానీ ఎప్పుడైనా అలా సముద్రం ముంచేసిందా? సముద్రం నిండిపోయింది, నీళ్లు ఎక్కువైపోయాయని ఎప్పుడన్నా విన్నారా? లేదు మాతాజీ. అంటే ఏంటి? మనకు ఉదాహరణగా చెప్తున్నారు. ఏమిటి? ఒక స్థితప్రజ్ఞుడైనటువంటి వ్యక్తికి ఎన్ని కోరికలైనా రానివ్వండి, కోరికలు వచ్చాయి కదా అని చెప్పి కలత నొందిపోడు. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, సామాన్యుడు కలత నొందుతాడు. ఈ స్థితప్రజ్ఞుడికి కోరికలు రావా అంటే వాళ్ళకి వస్తాయి, వాళ్ళు మనుషులే. ఏదైనా చూసినప్పుడు ఒక నిమిషం ఇంట్రెస్ట్ కలగొచ్చు, కానీ ఆయన మీద ప్రభావం చూపవు. సముద్రంలో ఎన్ని నదులు వచ్చి కలిసిపోయినా ప్రభావం ఏ విధంగా చూపవో, స్థితప్రజ్ఞుడి మనసు మీద కూడా ఏ విధమైన కోరికలు కూడా ప్రభావాన్ని చూపించవు. అది మనకి ఇక్కడ చెప్పాలనుకుంటున్నారనమాట. వాళ్ళు ఎప్పుడు కూడా ఆ విధంగా ప్రవాహం వచ్చింది అంటే కోరికలు వచ్చాయి కదా అని ఎవరైతే వాటి వెంట పడతారో వాళ్ళకి శాంతి లేదు. కానీ స్థితప్రజ్ఞుడు వాటి వెంట పడడు, స్థిరంగా ఉంటాడు, ఆయనకు మాత్రమే శాంతి లభిస్తుంది. ఇక్కడ మనకి చెప్తున్నారు 72వ శ్లోకంలో. సరే, ఇన్ని రోజులు మన స్థితప్రజ్ఞ గురించి మనం ఇన్ని శ్లోకాలు చర్చించుకున్నాం. ఆ విధంగా ఉండడం వల్ల ఏం జరుగుతుంది ఇక్కడ మనకి వివరిస్తున్నారనమాట. ఇంద్రియ భోగానుభవ కోరికలన్నిటి త్యజించి నిష్కామునిగా జీవించుచు మమకారము మరియు మిథ్యాహంకారమును వదిలిపెట్టిన వాడు మాత్రమే నిజమైన శాంతిని పొందగలడు. ఆ విధంగా స్థితప్రజ్ఞుడైన వాడికి శాంతి లభిస్తుంది. ఇందాక చెప్పుకున్నాం, శాంతి ఉంటేనే సుఖము, శాంతి లేనప్పుడు ఎవ్వరికీ సుఖం లేదు. శాంతిని ఎలా పొందాలి అంటే ఏమిటి? ఇంద్రియార్థాల మీద ఏది చూస్తే వాటి మీద మనకి కోరికలు లేకుండా నిష్కామునిగా ఉండాలి. అంటే కోరికల్ని విడిచిపెట్టాలి. కోరికల్ని విడిచమంటే ఏ కోరికలు ఉండకూడదా అండి? అంటే కృష్ణపరం కానివి ఏ కోరికలు ఉండకూడదు, కృష్ణపరమైన కోరికలే ఉండాలి. అప్పుడు నిష్కామునిగా ఎవరైతే ఉంటారో వాళ్ళకి మమకారము మిథ్యాహంకారం కూడా విడిచిపెడతారు. నాకు ఏ ఒక వస్తువు మీద కానీ, విషయం మీద కానీ, వ్యక్తి మీద కానీ వాళ్ళకి మమకారం ఉండదు. అలాగే మిథ్యాహంకారం కూడా ఉండదు. మనకు అనేక సమస్యలు మిథ్యాహంకారం వల్లనే వస్తాయి. మిథ్యాహంకారం అంటే ఏమిటి? ఎవరైతే అహంకారాన్ని పక్కకు పెడతారో వాళ్ళకి సమస్యలు చాలా తగ్గిపోతాయి, దాదాపుగా 0 అయిపోతాయి. ఎవరికైతే అహంకారం ఉంటుందో, నేను అనే భావన ఉంటుందో, ప్రతి విషయంలో కూడా నేను, నన్ను అన్నాడు, అసలు నేను ఏం తప్పు చేయలేదు, నన్ను అన్నాడు, ఇదేమిటి? అహంకారం. ఈ అహంకారము మళ్ళీ మమకారం. మన అహంకారం మీదే మనకి ఎక్కువ మమకారం. ఈ రెండింటిని ఎవరైతే విడిచిపెడతారో వాళ్ళకి నిజమైన శాంతి అనేది వస్తుంది. నిష్కామునిగా ఉండాలి, మమకారాన్ని అహంకారాన్ని విడిచిపెట్టాలి, అప్పుడు మనకి శాంతి వస్తుంది. మరి ఆ విధంగా శాంతి వస్తే ఏం లాభం వస్తుంది మీకు? అది 72వ శ్లోకంలో వివరిస్తున్నారు. ఏమంటున్నారు? ఇదియే ఆధ్యాత్మికము, దివ్యమైన జీవన విధానము. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నాం కదా స్థితప్రజ్ఞుల లక్షణాలు. ఈ విధంగా జీవించడమే ఆధ్యాత్మికము, దివ్యమైన జీవన విధానము. ఇంతకు మించి దివ్యమైనది ఆధ్యాత్మికమైన జీవన విధానం, ఇది ఉత్తమమైన విధానము అని చెప్తున్నారనమాట. దీనిని పొందిన పిమ్మట మనుజుడు మోహాన్ని పొందడు, ఇంకా మోహం అనేది రాదు వాళ్ళకి. ఆ విధంగా ఈ జీవన విధాన్ని గడుపుతూ ఉండడం వల్ల ఏ ఒక్క విషయం మీద, వ్యక్తి మీద
వస్తువు మీద మోహం లేదు. అప్పుడు ఏం జరుగుతుంది? మరణ స్థావయంలో ఆ విధంగా స్థితుడైన వాడు భగవద్ రాజ్యమున ప్రవేశించగలడు. ఇక్కడ భగవద్ రాజ్యం అంటే ఏమిటి? బ్రహ్మ నిర్వాణం. బ్రహ్మ నిర్వాణాన్ని పొందుతారు. ఇక్కడ బ్రహ్మ నిర్వాణం అంటే ఏమిటి? ఇక్కడ మనం తెలుసుకోవాలి. ఈ శ్లోకము ఏమిటి? 2.72 అంటే 2వ అధ్యాయంలో మనకి వివరిస్తున్నారు. ఈ 2వ అధ్యాయం మొత్తం కూడా స్వయంగా ఏం చెప్పబడింది అంటే ఇక్కడ మనకి వివరిస్తున్నారు. లాస్ట్ పారాగ్రాఫ్ లో భక్తి వినోద ఠాకూర్లు చెప్పారు. కర్మయోగాన్ని, జ్ఞాన యోగాన్ని గురించి మాత్రం వివరిస్తుంది. భక్తి యోగము భక్తి యోగం మూడిటి గురించి కూడా చెప్పిందన్నమాట. కానీ కర్మయోగం, జ్ఞానయోగంగా స్పష్టంగా చెప్పబడింది. భక్తి యోగం కొద్దిగానే సూచించబడింది. ఎందుకని? ఇక్కడ చెప్పిన ఈ స్థితప్రజ్ఞ లక్షణాలన్నీ కూడా ప్రతి ఒక్కళ్ళకి ఉండాలి. కానీ ఇక్కడ చెప్పినవన్నీ కూడా ఒక జ్ఞానయోగి యొక్క లక్షణాలు. మనము ఒకటి గుర్తుంచుకోవాలి. నువ్వు కర్మయోగివైనా జ్ఞానయోగివైనా ఏదైనా ఆచరించు, అష్టాంగ యోగమైనాక సాంఖ్యయోగమైనాక ఏవైనా నువ్వు ఆచరించు, భక్తి లేకుండా ఏది కూడా పరిపూర్ణత అనేది పొందదు. భక్తి ఉంటేనే మనకు ఫలితం. నువ్వు భగవద్ రాజ్యానికి వెళ్ళు. భగవద్ రాజ్యం అంటే బ్రహ్మంలో కలువు, అది వైకుంఠానికి వెళ్ళి గోలోకానికి వెళ్ళు. నువ్వు ఎక్కడికి వెళ్ళాలన్నా, నువ్వు ఏ మార్గాన్ని ఆచరించినా భక్తి అనేది ఉండాలి. అయితే భక్తి యోగంలో ఓన్లీ శుద్ధ భక్తి గురించి చెప్తారు. ఈ జ్ఞాన యోగంలో, కర్మయోగంలో అసలు జ్ఞానయోగాన్ని, కర్మయోగాన్ని గురించి వివరిస్తూ వాళ్ళకు కూడా భక్తి ఉండాలి. వాళ్ళకు కూడా పూర్తిగా శుద్ధ భక్తులుగా ఉండకపోయినప్పటికీ వాళ్ళకు కూడా భగవంతుడి మీద మనసు ఉండాలి, భగవంతుడితో సంబంధం ఉండాలి. అప్పుడే వాళ్ళ ఇంద్రియార్థాల నుంచి దూరంగా ఉండగలవు. లేకపోతే విశ్వామిత్రుడు ఎంత ప్రయత్నం చేసినా కామానికి, క్రోధానికి బలైపోయాడు. మనం కూడా అలానే బలవుతాం. కృష్ణుడితో సంబంధం ఉంటేనే కర్మయోగమైన, జ్ఞానయోగమైన మనకు ఫలితాన్ని ఇచ్చేది. లేకపోతే ఏ ఫలితము రాదు. చేయడం వల్ల ఏం జరుగుతుంది? కేవలం బాడీకి ఎక్సర్సైజు, మన సమయం వృధా తప్ప ఏమీ ఉండదు. నువ్వు ఏ యోగాన్ని ఆచరించినా భక్తి అనేది ఉండాలి. కానీ భక్తి యోగంలో కేవలం శుద్ధ భక్తి ఉంటుంది. వాళ్ళు కర్మయోగాన్ని, జ్ఞాన యోగాన్ని వాళ్ళు ఆచరించరు. అదే విషయాన్ని మనకి ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఈ విధంగా ఈ శ్లోకంలో మనకి ఈ మొత్తము స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాలు చెప్పారు. స్థితప్రజ్ఞుడిగా ఉన్నటువంటి జ్ఞానయోగికి బ్రహ్మ నిర్వాణం అనేది పొందుతాడు అనేది చెప్పారు. కానీ వాళ్ళకు భక్తి కూడా అవసరమే. భక్తి లేకపోతే పరిపూర్ణత లేదు జ్ఞానయోగికి. అది తెలుసుకున్నాం. అయితే ఇక్కడ ప్రభుపాదుల వారు పర్పోట్లో చెప్తున్నారనమాట. ఏం వివరిస్తున్నారంటే, వాస్తవమునకు కొంతమంది శూన్యవాదులు చెప్తారు. శూన్యవాదులు అంటే బౌద్ధవాదం. ఆ బౌద్ధవాదంలో ఏం చెప్తారు? శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఇంకేమీ ఉండదు, శూన్యము. ఈ భౌతిక లోకాల్లో మన శరీరాన్ని విడిచిపెడితే ఏముంటుందంటే ఏమీ ఉండదు, శూన్యం అని చెప్తారు. కానీ మనకు భగవద్గీత, భాగవతం ఆ విధంగా చెప్పట్లేదు. ఏం చెప్తుంది? మన నిజమైన మన భౌతికమైన శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాతే మన నిజమైన జీవితం అనేది ప్రారంభం అవుతుంది. వాళ్ళేం చెప్తున్నారు శూన్యవాదంలో? శరీరం వదిలిపెడితే అంత శూన్యమే, ఇంకేం లేదు. కానీ భాగవతం, భగవద్గీత మనకేం చెప్తున్నాయి? ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాతే అసలైన నీ ప్రయాణం మొదలవుతుంది. ఏమిటా ప్రయాణం? నీ యొక్క స్థితిని బట్టి నువ్వు పొందేది ఉంటుంది. నువ్వు జ్ఞానయోగం ఆచరిస్తావా, నువ్వు బ్రహ్మంలో కలుసుకుంటావు. ఒకవేళ భక్తి యోగాన్ని ఆచరిస్తావా, అప్పుడు కూడా నీ స్థితిని బట్టి ఆధ్యాత్మిక లోకానికి వెళ్తావు. నీ ఆరాధన, నీ స్థితి, మన స్థాయి, మన భక్తిని బట్టి మనం ఆధ్యాత్మిక లోకం, వైకుంఠ లోకమా, గోలోకానికి ప్రవేశిస్తాం. అప్పుడు అసలైన మన ప్రయాణం కొనసాగినట్టు. ఇప్పటి వరకు ఏమిటి? ఇది సరి అయిన ప్రయాణం కాదు. ఇప్పుడు ఈ ప్రయాణం అంతా ఏమిటి మనది? ఒక ట్రైన్లో మనం అందరం వెళ్తూ ఉన్నప్పుడు మనకు తోటి ప్రయాణికులు ఉంటారు. వాళ్ళందరూ మనతోనే ఉంటారు. మనతోనే ఫ్రెండ్స్గా, క్లోజ్గా కూడా కొంతమంది ఉంటారు ప్రయాణం చేసినంతసేపు. ఎప్పుడైతే ట్రైన్ దిగి క్యాబ్ కూడా ఎక్కక ముందే మళ్ళీ వాళ్ళని మర్చిపోతాం, మళ్ళీ వాళ్ళని గుర్తు కూడా పెట్టుకోం. ఎవరైనా మీకు మీ ప్రయాణంలో కలిసి ఉన్న వాళ్ళ పేరు కానీ, వాళ్ళ గురించి కానీ ఎవరికైనా ఏమైనా గుర్తుందా? హరే కృష్ణ. మర్చిపోతాం. ఇప్పుడు కూడా మనం చేసే ప్రయాణం అటువంటిదే. ఏమిటి ప్రయాణం? మన ప్రయాణంలో మన బంధువులు, తోబుట్టులు, మన ఫ్రెండ్స్, మన స్నేహితులు వీళ్ళందరూ కూడా మనతో కలిసి ప్రయాణిస్తున్నారు. ఎక్కడికి? భగవద్ధామం చేరుకోవడానికే మనని ఇక్కడికి పంపించారు.
ఇదంతా కూడా దానికి ఒక అవకాశాన్ని ఇచ్చారు. భౌతిక లోకంలోకి వచ్చామంటే భగవద్ధామం వెళ్ళడానికి ఒక అవకాశం. మనం అందరం ప్రయాణం చేస్తున్నాం. కొంతమంది ఏమో ప్రయాణాన్ని మర్చిపోయారు. ఏమిటి, నేను ఎందుకు వచ్చాను, ఏం ప్రయాణం చేసినాను మర్చిపోయి ఏం చేస్తున్నారు, ట్రైన్లోనే ఉండిపోవాలనుకుంటున్నారు. అందుకనే వాళ్ళకు భక్తి అనేది వద్దు అసలు. మనకు భక్తి అనేది ఉంది, కానీ ఇంకా నాకు తెలుసు ట్రైన్ దిగితేనే మనం ప్రయాణం కరెక్ట్గా ఉంటుంది, ఇంక వెళ్ళిపోవాలి, మన ప్రయాణం పూర్తయిపోతుంది. కానీ మనకేంటి, కొంతమందికేమో తెలుసు అయినా కానీ ట్రైన్లోనే ఉండాలంటే ఇష్టం. నా బంధువులు, నా స్నేహితులు, నా వాళ్ళు, ఇదంతా ప్రయాణమే. వీళ్ళెవరు మనతో తోడుగా రారు. కొన్ని రోజులే మనతో పాటు ఉంటారు, కొంత సమయమే. తర్వాత మన ప్రయాణం, అసలు ప్రయాణం మొదలవుతుంది. అక్కడ కేవలం మనకి భక్తులతోని, భగవంతుడితోని సంబంధం. వీళ్ళందరితో ఎవరితో సంబంధం లేదు. ఒకవేళ వీళ్ళు కూడా మన వాళ్ళు కూడా మన భక్తులైతే అప్పుడు వాళ్ళతో మనకి సంబంధం. లేకపోతే ఇక్కడ ఉన్న కొంత సమయమే, తర్వాత మనం విడిచిపెట్టేస్తాం. ఇంకా మళ్ళీ మనకి మనకి అప్పుడు మన నిజమైన జీవితం ప్రారంభం అవుతుంది అని ప్రభుపాల వారు చెప్తున్నారు. తర్వాత ఏమంటున్నారు, భగవద్ధామమునకు భగవాని సేవకు భేదం లేదు. మనకు అనిపిస్తుంది భగవద్ధామానికి వెళ్తేనే కదా మాతాజీ, అదే కదా మన జీవిత లక్ష్యం. అది జీవిత లక్ష్యమే, అక్కడికి వెళ్ళాలి. కానీ అక్కడికి వెళ్ళే వరకు మరి మన భగవద్ధామంలో లేవా, మనం ఇంతేనా ఇక భౌతిక లోకంలో దుఃఖిస్తూ ఉండాలా? అవసరం లేదు. మనకి భగవంతుడి యొక్క సేవ చేస్తే అది భగవద్ధామంతో సమానమే. ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళినప్పుడు అక్కడ భగవద్ధామమే, ఇక్కడ ఉన్న భగవద్ధామమే. అందుకనే ఆయన ఆళ్వార్లు, అందరిలో ఆళ్వార్లో కూడా ప్రథముడు. ఆయన చెప్తాడనమాట, ఆయనకి ఒకసారి పాము కరిస్తే ఆయన శిష్యులందరూ వచ్చి పాము కాటికి మందు వేసుకోమని బతిలాడతారు. అప్పుడు ఆయన ఏమంటాడు, నేను వేసుకోను, నాకు స్వామి సేవకు లేట్ అవుతుందని వెళ్ళిపోతాడు. శిష్యులందరూ వెళ్ళి స్వామికే విన్నవించుకుంటారు. స్వామి, ఆయన వెంకటేశ్వర స్వామి, చూడయ్యా నీ సేవకని వచ్చేసాడు మా గురువు గారు, పాము కాటేసింది, ఆయనకి ఏమన్నా అవుతుందేమో, నువ్వు కాస్త చూసుకో, నువ్వు చెప్పు, కాస్త మందలించు అంటే ఆయన వచ్చి అడుగుతాడు అనమాట, ఏమయ్యా నీకు పాము కాటేసింది కదా, మందు వేసుకోవాలి కదా, ఎందుకు అలా వచ్చావు, మందు వేసుకోపో. అప్పుడు ఆయన అంటాడనమాట, దేనికి మందు వేయను స్వామి, పాము కాటుకు వేయనా, నాలో లోపల ఈ పాము కాటు విషయం నన్నేం చేస్తుంది, నా లోపల ఇంకా ఎంతో విషయం ఉంది, కామ క్రోధ లోభ మోహాలని ఎంతో విషయం ఉంది. ఏ ఏ విషయానికి నువ్వు మందేయమంటున్నావు? ఒకవేళ నా లోపల ఉన్న విషయం కంటే ఈ కాలకూట విషయం అనేది ప్రభావం ఎక్కువగా చూపిస్తే నేను మరణిస్తాను. లేకపోతే ఆ విషం ప్రభావం కంటే నా లోపల ఉన్న విషము, నాలో ఉన్న కామక్రోధాలే ఇంకా ప్రభావాన్ని ఎక్కువగా చూపిస్తే బ్రతికిపోతాను. నేను బ్రతికితే మాత్రం ఏంటి, మరణిస్తే ఏమిటి? బ్రతికితే ఇక్కడ ఉండి నీ సేవ చేసుకుంటాను, ఇక్కడ ఉన్న ఆ పుష్కరిణిలో స్నానం చేసి నీకు సేవకు వస్తాను. ఒకవేళ మరణిస్తే విరజా నదిలో స్నానం చేసి నీ సేవకు వస్తాను. నాకు అక్కడైనా నీ సేవే, ఇక్కడైనా నీ సేవే, నాకేమన్నా భేదం ఉందా అని అడుగుతాడు. అడిగి ఆయన స్వామి వారు చెప్పిన దానికి సమాధానం చెప్తాడు, కానీ మందేసుకొని వెళ్ళిపోతాడు, స్వామి రక్షిస్తాడు. అంటే ఏమిటి, మనకి నేను భగవద్ధామానికి వెళ్ళినాక సేవ చేస్తానండి, అదే నా డెస్టినేషన్, అది కాదు. అది మన డెస్టినేషన్ కావచ్చు, కానీ ఇక్కడ కూడా భగవద్ రాజ్యంలో ఉన్నప్పుడు ఏ విధంగా కృష్ణుడికి సేవ చేయాలో అలా సేవ చేయవచ్చు. ఇక్కడ ఉన్న భౌతిక లోకాన్ని కూడా, మన ఈ ప్రయాణాన్ని కూడా భగవంతుడి సేవగా మార్చుకోవచ్చు. అది మన చేతుల్లోనే ఉంది. అదే ప్రభుపాల వారు చెప్తున్నారు, భగవంతుడి సేవకి భగవద్ రాజ్యంలో, భగవంతుడి యొక్క ధామంలో మనం అక్కడ చేసే సేవకి భేదం లేదు. సేవని ఇక్కడే ప్రారంభించండి అని చెప్తున్నారు. సేవ యొక్క ప్రాముఖ్యతని మనకి ప్రభుపాదుల వారు ఇక్కడ భాష్యంలో వివరిస్తున్నారనమాట. మనకి శ్లోకంలో కృష్ణుడు ఏమైనా చెప్పనివ్వండి, ఆయన జ్ఞానయోగి గురించి అయినా చెప్పనివ్వండి, ప్రభుపాదుల వారు మనకు భక్తి యోగం గురించే వివరిస్తారు. ఎందుకంటే అవన్నీ మనకు అవసరం లేదు, కేవలం భక్తి యోగం కావాలి. ఏ విధంగా ఉంటారు, ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా సేవ చేయాలి, మనకి మన మైండ్లో ఎన్నో రకాల డౌట్స్ ఉంటాయి. భగవద్ రాజ్యం వేరు, భక్తియుత సేవ వేరు, నేను అక్కడికి వెళ్ళి సేవ చేయాలి, ఇక్కడ సేవ చేయాలా, చాంటింగ్ ముఖ్యమా, సేవ ముఖ్యమా, మనకి కొన్నిసార్లు క్లాస్ వినడం ముఖ్యమా, మనకి ఎన్నో సందేహాలు వస్తుంటాయి. ప్రతి ఒక్కదానికి కూడా ప్రభుపాదుల వారు మనకి క్లియర్గా ఆన్సర్ ఇస్తూ ఉంటారు. అందుకనే ప్రభుపాదుల వారి పర్పోర్ట్స్ ఎలాంటివి అంటే, మనకు ఈ భౌతిక లోకంలో మనకు ఉన్నాం, ఇక్కడ ఎలాంటి ఎన్నో సమస్యలతోని బాధపడుతూ ఉన్నాం. ప్రతి ఒక్క దానికి కూడా ప్రభుపాదుల వారి యొక్క భాష్యాలు ఎలాంటివంటే, నువ్వు భౌతిక లోకంలో ఉండి సమస్యలు పొందుతున్నా, ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళాలని కోరిక ఉన్నా, ఆయన యొక్క భాష్యాలు మనకి అమృతం లాంటివి అనమాట.
ప్రతి ఒక్క సమస్యకి పరిష్కారాన్ని చూపిస్తాయి. మనందరి గోల్ ఏమిటి? భగవద్ రాజ్యానికి వెళ్ళాలి. మనకి ఇప్పుడు సాధ్యమవుతుందా? అసలు ఈ జన్మలో వెళ్ళగలమా? మన శుద్ధ భక్తులమా? మనకి తెలియదు. ఎప్పటికి వెళ్తామో అది కూడా తెలియదు. మరి నువ్వు ఎందుకు బాధపడతావు? నువ్వు కృష్ణ భక్తుడి కదా, ఇక్కడ సేవ చేసుకో. ఇక్కడ నువ్వు సేవ చేసినా, భగవద్ రాజ్యానికి వెళ్ళి అక్కడ సేవ చేసినా రెండూ ఒకటే. ఇక్కడే ప్రారంభించు. మనం ఇక్కడే ఆయన సేవని ప్రారంభిస్తే మన గురువు కృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్పాడు మనకు ఆ ఇన్స్ట్రక్షన్స్ మనకు ఆచరిస్తూ ఉంటే భగవద్ రాజ్యంలో కృష్ణుడికి మనం ఎలా ఆనందాన్ని ఇవ్వగలమో, మన గురువుకి ఎలా ఆనందాన్ని ఇవ్వగలమో, ఇక్కడే ఉండి ఆయన సేవ చేయడం ద్వారా అదే ఆనందం మనము పొందగలము. కృష్ణుడికి గురువు కూడా మనం ఆనందాన్ని ఇవ్వగలం. హరే కృష్ణ. డివోటీస్, ఎనీ క్వశ్చన్స్, కామెంట్స్? హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద ప్రణామ్. చాలా ఎప్పుడైతే మనం ఇది మర్చిపోతామో, నాకు ఏం చేసినా, మంచి జరిగినా చెడు జరిగినా కృష్ణుడే నాకు ఇచ్చాడు, కృష్ణుడు నాకు అందరికంటే ఎక్కువ ఆత్మీయుడు, ఆయనకు మించి ఆత్మీయుడు ఎవరూ లేరు. ఇప్పుడు నాకు ఈ చెడు జరిగినా నా మంచికే కృష్ణుడు ఇచ్చాడు, మంచి జరిగినా నా మంచికే ఇచ్చాడు అనే నమ్మకం మన కృష్ణుడి మీద ఉంటే మనకి కృష్ణుడిని వదిలిపెట్టాలనిపించదు మాతాజీ. ఇప్పుడు మన తల్లిదండ్రులు ఉన్నారు, మీ అమ్మ వచ్చింది ఇచ్చి కాకరకాయ రసం ఇచ్చిపోయింది మనకి. కాకరకాయ రసం ఇచ్చింది, అది అంత చేదుగా ఉంది అని మా అమ్మ మంచిది కాదు నాకు చెడు చేసిందని ఎవరైనా అనుకుంటారా? మన మంచిగా అది ఇచ్చిందని అనుకుంటాను. మన మంచికే ఇచ్చిందని నోరు మూసుకొని తాగుతాం. అలానే కృష్ణుడు కూడా ఇది చెడు జరిగినట్టు నీకు అనిపిస్తుంది, మనకి ఎంతో సమస్యను ఆయన కొంచెంలో తీసేశాడు. ఒకసారి గోపాలకృష్ణ మహారాజు ఆయన శిష్యుడు వచ్చి అడిగాడు అనమాట, మహారాజ్ నాకు కాలు విరిగిపోయింది, నాకు అనిపిస్తుంది నేను ఏమైనా అపరాధం చేశానేమో, అందుకే నా కాలు విరిగింది అని. అంటే అప్పుడు మహారాజ్ అన్నాడంట, నువ్వు అపరాధం చేస్తే కేవలం కాలే విరిగిందా నీకు అన్నాడు అనమాట. అంటే నీకు ఎంతో జరగాలి, నీ కాలే విరిగింది అని. అంటే మనం ఎప్పుడైతే మనకి ఎంతో జరగాలి కానీ కృష్ణుడు నాకు ఇది ఇచ్చాడు, ఇది నా మంచికే, ఇది నేను ఇంకా భక్తిలో పురోగతి చెందడానికి నాకు ఇది ఉపయోగపడుతుంది, నా కర్మలు నేను నాకు తొలగిస్తున్నాడు నావి అనే భావన మనకు వచ్చింది అనుకోండి, అప్పుడు ఎప్పుడు కూడా మనకి అపనమ్మకం రాదు, కృష్ణుడి మీద అయిష్టం అనేది రాదు. ఇప్పుడు అలానే అర్థమవుతున్నాయి మాతాజీ అన్ని కూడా. అపనమ్మకం కాదు, సమస్యలతో స్వామి తీసేస్తున్నారు అనేది. లేకపోతే అది వరకైతే అమ్మో ఇది ఇంత పెద్ద సమస్య అనిపించేది, కానీ స్వామి అంత పెద్ద సమస్య కాకుండా చిన్న సమస్యగా తీరుస్తున్నారు అనేది అర్థమవుతా ఉంది మాతాజీ. మాతాజీ లతా మాతాజీ చెప్పండి. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ అపనమ్మకం కాదు మాతాజీ, అపనమ్మకం కాదు. అంటే కృష్ణ అది ఉంటుంది మాతాజీ, అది అంటే అది ఇప్పుడు మీరు చెప్పారుగా పెద్ద ప్రాబ్లం మనకి ఇలా చేశారు అని మనం అనుకుంటాం మాతాజీ, కానీ లోపలికి మనసు లోపలికి వెళ్ళి మళ్ళా డీప్ గా అట్లా రావట్లేదు మాతాజీ. అదే మాతాజీ, దానికి కాస్త సమయం పడుతుంది. కానీ ఒకటే మనం అనుకోవాలి, ఎలాంటి సిచ్యువేషన్ లో కూడా నేను వదిలిపెట్టకూడదు, అదొక్కటి మనసులో డిటర్మినేషన్ గట్టిగా తీసుకోండి. మిగిలిన ఈ 100% కమిట్మెంట్ అనేది మీకు చిన్నగా వస్తుంది. అదైతే ఎలాంటి వదలకూడదు అనేది డిసైడ్ అయిపోయింది మాతాజీ, కాకపోతే కంట్రోల్ అది వచ్చినప్పుడు వెళ్ళట్లేదు. అపనమ్మకం కాదు మాతాజీ. ఓకే, ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. అర్థమైంది. అండ్ మీకు అపనమ్మకం కాదు కానీ మనసు కొంచెం కలత చెందుతుంది, అందువల్ల అప్పుడు అలా అనిపిస్తుంది మీకు. మాతాజీ ఆ పరిస్థితుల్లో శిక్షా గురువులు సలహా తీసుకోవచ్చు కదా మాతాజీ? తీసుకోవాలి, యాక్చువల్ గా తీసుకోవాలి. ఓకే మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ధన్యవాదాలు మాతాజీ. ధన్యవాదాలు మాతాజీ. మళ్ళీ రేపు కలుసుకుందాం. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. పతితానాం హరే కృష్ణ.